నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోల్రాజ్ తెంటు. రైల్వే జనరల్ సైన్స్ బయాలజీ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 12 పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియోలో మనం జెనెటిక్స్కి రిలేటెడ్గా ఉన్న బేసిక్ టర్మినాలజీ మొత్తం మనం కవర్ చేసాం. ఈ పార్ట్ వీడియోలో మెండల్ ఎక్స్పెరిమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మెండల్ అనే అతనే ఈ జెనెటిక్స్కి ఫాదర్ లాంటివాడు. ఆయన మొదటిసారిగా ఈ జెనెటిక్స్ని వీటి మీద ఎక్స్పెరిమెంట్ చేసింది. సో ఈ పార్ట్ 2 వీడియోలో ఈ జెనెటిక్స్లో ఉన్న రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేద్దాం. ఓకే, ఇది లెక్చర్ నెంబర్ 12 పార్ట్ 2 వీడియో, జెనెటిక్స్లో పార్ట్ 2 వీడియో. అయితే ఫస్ట్ ఈ ఇన్హెరిటెన్స్ ఫాదర్ నుంచి, అదే పేరెంట్స్ నుంచి, ఫాదర్ మదర్ నుంచి ఈ క్యారెక్టరిస్టిక్స్ జీన్స్ అనేవి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది మొదటిసారిగా ఐడెంటిఫై చేసింది ఎవరంటే, దాని మీద రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ చేసింది ఎవరంటే గ్రెగర్ మెండల్. ఈయన్నే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటాం. గ్రెగర్ మెండల్. గ్రెగర్ మెండల్ స్టడీ genetics by conducting experiments on. సో ఈయన ఈ జెనెటిక్స్ స్టడీ చేయడం కోసం ఏంటంటే బఠానీ మొక్కల మీద, మనం గార్డెన్ పీ ప్లాంట్స్ అంటాం అట్లా, ఈ బఠానీ మొక్కల మీద ఈయన ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో వాటిని ఎందుకు చూజ్ చేసుకున్నాడు అనేది మనం కొన్ని రీజన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అలా ఈ గార్డెన్ పీ ప్లాంట్స్ మీద ఆయన సుమారుగా ఒక 7 years అనేది ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ డేటా మొత్తం గ్యాదర్ చేసి ఫైనల్గా కొన్ని ఆ కంక్లూజన్స్ బట్టి కొన్ని లాస్ అని చెప్పారు. ఆ లాస్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో గ్రెగర్ మెండల్ స్టడీ జెనెటిక్స్ బై కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ గార్డెన్ పీ ప్లాంట్స్. గార్డెన్ పీ ప్లాంట్స్ అంటే బఠానీ మొక్కలు. ఫర్ 7 years. సో 7 years ఈయన ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ వచ్చిన డేటా బేస్ చేసుకొని మనకి కొన్ని లాస్ చెప్పారు. అయితే ఈ గార్డెన్ పీస్ ప్లాంట్ని మనకి చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఒకటి అవైలబిలిటీ. ఆయన ఆ టైంలో ఈయన ఒక మాంక్, క్రిస్టియన్ మిషనరీ ఆ రెసిడెన్షియల్ ఏరియాలో ఉండేవాడు. సో అక్కడ ఈయనకి అవైలబిలిటీ ఉన్న ప్లాంట్స్, ఎస్పెషల్లీ ఈ ప్లాంట్స్ని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, మనం సపోజ్ యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్ మనం చేసామనుకోండి, వాటి యొక్క ఫెర్టిలైజేషన్ కంట్రోల్ చేయడం కష్టం. ఎందుకంటే యానిమల్స్ మూమెంట్ ఉంటుంది, మూవ్ అయ్యే ఆర్గానిజమ్స్ అవి. సో ఈ ఫెర్టిలైజేషన్ కంట్రోల్ అనేది మన చేతుల్లో ఉండదు అంతగా. అదే ప్లాంట్స్ అనుకోండి, ప్లాంట్స్ని ఫిక్స్డ్గా ఉంటే వాటి ఫెర్టిలైజేషన్ మనం కంట్రోల్ చేయొచ్చు. సో అదొక రీజన్ ఈయన ప్లాంట్స్ని చూజ్ చేసుకోవడానికి. ఈ ప్లాంట్స్ని చూజ్ చేసుకుని, ఎస్పెషల్లీ ఈ గార్డెన్ పీ ప్లాంట్ని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, వీటి లైఫ్ సైకిల్ తక్కువ ఉంటుంది. సుమారుగా 2 to 3 monthsలోనే ఇవి పెరిగిపోతాయి. సో అలా లైఫ్ సైకిల్ తక్కువ ఉండడం, అలాగే అవైలబిలిటీ, ఇప్పుడు ఈయన ఉంటున్న ఏరియాలో అక్కడ ఉన్న గార్డెన్లో ఇవి పెరిగే స్కోప్ ఉండడం. సో ఇలా ఈ రీజన్స్ వల్ల ఈయన గార్డెన్ పీ ప్లాంట్స్ని చూజ్ చేసుకున్నారు. అలాగే ఈ ప్లాంట్స్లో కూడా, ఈ బఠానీ మొక్కల్లో కూడా మనం అబ్జర్వ్ చేయగలిగే క్యారెక్టర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అందుకని ఎస్పెషల్లీ ఈయన 7 క్యారెక్టర్స్ని అబ్జర్వ్ చేశాడు. అంటే ఆ సీడ్ ఏ షేప్లో ఉంటుంది, ఏ కలర్లో ఉంటుంది, అలాగే వీటి యొక్క ఫ్లవర్స్ ఏ కలర్లో ఉంటాయి, అలాగే ఈ సీడ్స్ పైన ఉండే ఆ పాడ్ ఏ షేప్లో ఉంటుంది, దాని యొక్క కలర్ ఏంటి, ఇలా ఈ అబ్జర్వ్ చేయగలిగే క్యారెక్టర్స్ అనేవి ఎక్కువ ఉండవు. సుమారుగా 7 క్యారెక్టర్స్ని ఈయన అబ్జర్వ్ చేశారు. సో ఈ రీజన్స్ వల్ల ఈయన ఈ గార్డెన్ పీ ప్లాంట్ని చూజ్ చేసుకున్నారు. సో సైడింగ్ రీజన్స్ ఫర్ చూజింగ్ గార్డెన్ పీ ప్లాంట్. రీజన్స్ ఫర్ చూజింగ్
గార్డెన్ పీ ప్లాంట్స్. సో ఫస్ట్ వన్ అనేది ప్లాంట్స్ అయితే మనకి ఫెర్టిలైజేషన్ కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఈయన చూజ్ చేసుకున్న ప్లాంట్ ఏంటంటే సెక్సువల్లీ ప్రొడ్యూసింగ్ ప్లాంట్. అసెక్సువల్గా ప్రొడ్యూస్ చేయగలిగే ప్లాంట్లు కూడా ఉంటాయి, బట్ ఇది సెక్సువల్లీ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ కాబట్టి ఈ పాలన్ గ్రెయిన్స్ని అలాగే ఈ ఫిమేల్ పార్ట్ దాన్ని మనం కార్పెల్ అంటాం. సో ఈ పాలన్ గ్రెయిన్స్ని కార్పెల్లో ఫెర్టిలైజ్ చేయడానికి ఈ ప్లాంట్స్ అనుకోండి, ఈ ఫెర్టిలైజేషన్ అనేది ఈజీగా ఉంటుంది, మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఫస్ట్ రీజన్ అనేది ప్లాంట్స్ ఫెర్టిలైజేషన్ అంటే ఆల్రెడీ మనం డెఫినేషన్ చెప్పాం. స్పెర్మ్ అనేది ఎగ్ని మీట్ అవ్వడం ఫెర్టిలైజేషన్ అంటాం. సో ప్లాంట్స్ ఫెర్టిలైజేషన్ కెన్ బి కంట్రోల్డ్ easily than animals. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్. రెండవది, ఈ లైఫ్ సైకిల్ అనేది ఈ గార్డెన్ పీ ప్లాంట్స్కి తక్కువ ఉండడం. సో దీస్ ప్లాంట్స్ హ్యావింగ్ short life cycle. These plants having short life cycle. సుమారుగా 2 to 3 months. కాబట్టి మనం ఎక్కువ జనరేషన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ పది కూడా కంటిన్యూ చేయండి ఇందులోనే. సో మెనీ జనరేషన్స్ కెన్ బి అబ్జర్వ్డ్. సో many generations can be observed లేదా can be studied, can be observed. సో అది వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా. సో థర్డ్ పాయింట్ అనేది ఈ పీ ప్లాంట్స్ ఏంటంటే ఇందులో అబ్జర్వ్ చేయగలిగే క్యారెక్టర్స్ ఎక్కువ ఉండడం. సో పీ ప్లాంట్స్ హ్యావ్ more characters to observe, more traits to observe. సో ఎగ్జాంపుల్ ఈయన ఎక్స్పెరిమెంట్స్లో ఎస్పెషల్లీ 7 ట్రైట్స్ మీద అయినా ఫోకస్ చేశాడు. ఈ నెంబర్ ఆఫ్ ట్రైట్స్ ఇవి కూడా ఇంపార్టెంట్. ఈయన ఎక్స్పెరిమెంట్ చేసిన ప్రతి పాయింట్ అనేది మనకి పాసిబుల్ బిట్స్. సో అందుకని ఈ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఈయన మొత్తం 7 క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేశాడు. సో ఏంటంటే ఒకటి సీడ్ షేప్, అది రౌండ్గా ఉంటుందా లేదా రింకిల్గా ఉంటుందా అని సీడ్ షేప్. అలాగే సీడ్ కలర్ ఎల్లో కలరా లేదా గ్రీన్ కలరా అని. అలానే ఫ్లవర్ కలర్, ఈ ఫ్లవర్ కలర్స్ కూడా 2 పాసిబుల్ కలర్స్ ఉన్నాయి, వైలెట్ కానీ వైట్ కానీ ఇలా. నెక్స్ట్ పాడ్ షేప్ అంటే అవుటర్ షేప్ అనమాట, బటానీ అవుటర్ షేప్ అనమాట. అలాగే ఆ పాడ్ యొక్క షేప్ కూడా, అది కూడా వన్ ఆఫ్ ద అబ్జర్వబుల్ క్యారెక్టర్. అలాగే ఫ్లవర్ పొజిషన్స్, ఫ్లవర్స్ అనేవి ఎక్కడ వస్తున్నాయి, యాక్చువల్గా వస్తున్నాయా లేకపోతే ఈ టెర్మినల్ లొకేషన్స్లో వస్తున్నాయా, ఇవన్నీ కూడా ఫ్లవర్ పొజిషన్. అలాగే స్టెమ్ యొక్క హైట్, టాల్ ప్లాంటా లేదా డ్వార్ఫ్ లేదా షార్ట్ ప్లాంటా అని, స్టెమ్ హైట్. ఈ 7 క్యారెక్టర్స్ అనేది ఈయన ఎక్స్పెరిమెంట్స్లో అబ్జర్వ్ చేసింది. సో ఇవి రీజన్స్ ఆయన ఎందుకు ఇవి చూజ్ చేసుకున్నాడు అనేది. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం ఈయన ఎక్స్పెరిమెంట్లోకి వెళ్దాం. మెండల్ ఎక్స్పెరిమెంట్స్. సో ఫస్ట్ ఈయన ఎక్స్పెరిమెంట్ కోసం చూజ్ చేసుకున్నది ఏంటంటే ప్యూర్ ప్లాంట్స్ చూజ్ చేసుకున్నాడు. ప్యూర్ ప్లాంట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్
ఒక క్యారెక్టర్ మనం అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాం, ఏంటి హైట్. ఈ హైట్ అబ్జర్వ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈయన చూజ్ చేసుకున్నది ఏంటంటే ప్యూర్ టాల్ ప్లాంట్స్ని చూజ్ చేసుకున్నాడు. ఈ ప్యూర్ టాల్ ప్లాంట్ అని ఎలా వస్తుందంటే, సపోజ్ మనకి ఇప్పుడు ఇది ఫ్లవరింగ్ ప్లాంట్. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్లు ఏంటంటే బైసెక్సువల్ ప్లాంట్ ఇవి. అదే ప్లాంట్లో ఫిమేల్ ఆర్గాన్ ఉంటుంది, మేల్ ఆర్గాన్ కూడా ఉంటుంది. ఇక్కడ మేల్ ఆర్గాన్ అంటే ఏంటంటే స్టామిన్, మన డయాగ్రామ్ అర్థం అవుతుంది క్లియర్గా. అలాగే ఫిమేల్ ఆర్గాన్ అనేది కార్పెల్ అంటాం. అంటే రెండు ఉంటాయి ఒకే ప్లాంట్లో. సో ఇలా సేమ్ ప్లాంట్ తాలూకా ఆ పోలన్స్ అదే ప్లాంట్ యొక్క ఈ ఫిమేల్ ఆర్గాన్లోకి వేసేటప్పుడు, ఫెర్టిలైజ్ చేసేటప్పుడు దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటాం. ఇలా సెల్ఫ్ పాలినేట్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా టాల్ ప్లాంట్స్ వస్తున్నాయి అనుకోండి, అది ప్యూర్ టాల్ ప్లాంట్ అని అర్థం. అలా ఈయన ఎక్స్పెరిమెంట్ కోసం ప్యూర్ టాల్ ప్లాంట్స్ని అలాగే ప్యూర్ షార్ట్ ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫస్ట్ ఆ పాయింట్ వద్దాం, మెండల్ ఎక్స్పెరిమెంట్స్. స్టార్టింగ్లో ఎలా తీసుకున్నారంటే ఈయన మెండల్ ఫస్ట్ selects pure plants. ఇక్కడ ప్యూర్ ప్లాంట్స్ మీనింగ్ ఏంటంటే, సపోజ్ ప్యూర్ టాల్ ప్లాంట్స్ అన్నాం అనుకోండి, ఒక క్యారెక్టర్ మనం ఒక హైట్ అనే క్యారెక్టర్ని తీసుకుంటే ప్యూర్ టాల్ ప్లాంట్ అంటే మీనింగ్ ఏంటంటే, ప్యూర్ టాల్ ప్లాంట్ మీన్స్ if it is self pollinates it will give all tall plants. అన్ని టాల్ ప్లాంట్స్ వస్తే అది ప్యూర్ టాల్ ప్లాంట్ అని అర్థం. సిమిలర్గా ప్యూర్ షార్ట్ ప్లాంట్ అంటే మీనింగ్ ఏంటంటే, ప్యూర్ షార్ట్ ప్లాంట్ మీన్స్ if self pollinates అంటే మీనింగ్ ఏంటంటే, సేమ్ దాని తాలూకా పాలన్ గ్రెయిన్స్ని అదే ప్లాంట్ సేమ్ ఫ్లవర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ ప్లాంట్లో ఉన్న ఏ ఫ్లవర్కైనా అది ఫెర్టిలైజ్ చేస్తే దాన్ని సెల్ఫ్ పాలినేషన్ అంటాం. ఇఫ్ సెల్ఫ్ పాలినేట్స్ it will give all short plants. సో అట్లాంటి వాటిని ప్యూర్ టాల్ ప్లాంట్స్, ప్యూర్ షార్ట్ ప్లాంట్స్ అంటాం. అయితే ఈ పీ ప్లాంట్ అనేది ఇప్పుడు చెప్పాం ఆల్రెడీ మనం. ఈ పీ ప్లాంట్ అనేది బైసెక్సువల్ ప్లాంట్. అంటే బోత్ ఫిమేల్ ఆర్గాన్ ఉంటుంది, మేల్ ఆర్గాన్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్లాంట్ అనేది సెక్సువల్ రీప్రొడ్యూసింగ్ ప్లాంట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఈ ప్లాంట్ అయితే మాత్రం సెక్సువల్ రీప్రొడ్యూసింగ్ ప్లాంట్. సో సెక్సువల్ రీప్రొడ్యూసింగ్ ప్లాంట్ అన్నామంటే ఖచ్చితంగా మేల్ ఆర్గాన్ ఉంటుంది, ఫీమేల్ ఆర్గాన్ ఉంటుంది. సో ఒకసారి ఈ పాయింట్ కూడా రాద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం మనం సెలెక్ట్ చేసుకున్న ఈ ప్లాంట్ ఏదైతే ఉందో, ఈ పీ ప్లాంట్ బఠానీ మొక్క ఏదైతే ఉందో, ఇది సెక్సువల్ రీప్రొడ్యూసింగ్ ప్లాంట్. అలానే బైసెక్సువల్ ప్లాంట్ ఇది. సో ఆ పాయింట్ రాద్దాం. పీ ప్లాంట్ ఈజ్ sexually reproducing plant. అలానే బైసెక్సువల్ ప్లాంట్ ఇది. ఇట్ ఈజ్ బైసెక్సువల్ ప్లాంట్ అంటే మీనింగ్ ఏంటంటే, హ్యావ్ both male organ and female organ. సో ఆ రెండు ఉంటాయి. జస్ట్ రఫ్గా డయాగ్రామ్ వేద్దాం. అగైన్ దీనికి సపరేట్ మళ్ళీ ఒక క్లాస్ ఉంటుంది, ప్లాంట్ రీప్రొడక్షన్. మనం అందులో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ మనకి అర్థం అవడం కోసం రఫ్గా డయాగ్రామ్ వేద్దాం.
ఈ చూడండి, జనరల్గా సపోజ్ ఈ టైప్ ఆఫ్ ఈ పీ ప్లాంట్స్ ఫ్లవర్లో ఎలా ఉంటుందంటే ఈ సెంటర్లో ఈ టైప్లో ఒక పార్ట్ ఉంటుంది. సో ఇది ఈ మొత్తం కలిపి ఏంటంటే పిస్టిల్ అంటాం ఈ మొత్తం. సో ఈ ఇండివిజువల్ పార్ట్స్ చూసినట్టయితే ఇది స్టిగ్మా అంటాం. స్టిగ్మా అగైన్ ఈ నేమ్స్ మళ్ళీ మనకు రిపీట్ అవుతుంటాయి. సో దీన్ని స్టైల్ అంటాం. స్టైల్ ఇది ఓవరీ. సో ఈ మొత్తాన్ని ఈ మూడు ఇట్లని కలుపుకొని ఫీమేల్ ఆర్గన్ అంటాం. సో దాని పీరియడ్ అంటే పిస్టిల్. పిస్టిల్ ఆర్ కార్పెల్ అంటాం. కార్పెల్. సో ఈ సైడ్న ఈ టైప్లో ఒక ఫిలిమెంట్ ఇలా ఉంటుంది. ఈ ఎండ్ అనేవి గ్రెయిన్స్ ఉంటాయి, పాలిన్ గ్రెయిన్స్. సిమిలర్గా ఈ ఫ్లవర్కి ఇంకోవైపు ఈ స్టెమ్స్ అనేవి ఈ టైప్లో గ్రెయిన్స్ ఉంటాయి, పాలిన్ గ్రెయిన్స్ అంటాం. ఇలా ఇంకా 2-3 చాలా ఉండొచ్చు ఇవి. సో వీటిని ఏమంటామంటే ఇది మేల్ ఆర్గాన్. ఈ పైన దాన్ని యాంథర్ అంటాం. ANTHER యాంథర్, దీని యాంథర్ అంటాం. ఇక్కడ ఉన్న దాన్ని ఫిలిమెంట్ అంటాం. ఫిలిమెంట్. సో దీన్ని ఫిలిమెంట్ అంటాం. సో ఈ మొత్తాన్ని కలుపుకొని స్టామెన్ అంటాం. స్టామెన్. సో మెన్ అన్నాం కాబట్టి ఇది మేల్కి సంబంధించిన ఆర్గాన్, అలా గుర్తుపెట్టుకోండి. సో ఇది రఫ్గా మనం డ్రా చేసింది. ఇగైన్ ఈ ఫ్లవర్లో ఇంకా ఈ టైప్లో పెటల్స్ ఉంటాయి. ఈ మొత్తం మనం డ్రా చేయట్లేదు. సో ఈ మిడిల్లో ఉన్నది ఫీమేల్ ఆర్గాను, ఈ సైడ్ ఇవి ఉన్నవి మేల్ ఆర్గాను, ఈ చివర పోలన్ గ్రెయిన్స్ ఉంటాయి. ఈ పోలన్ గ్రెయిన్ వచ్చి ఈ ఫీమేల్ దీంట్లో పడిందంటే ఫెర్టిలైజ్ అవుద్ది. అది ట్రావెల్ అవుతూ ఇలాగా డౌన్కి ట్రావెల్ అవుతూ ఇది ఫెర్టిలైజ్ చేయగలదు. సో ఇది సెల్ఫ్ పాలినేషన్ అంటే. సో మనం సెలెక్ట్ చేసిన ఈ పీ ప్లాంట్స్లో ఈ టైప్ ఆఫ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గాన్స్ అనేది ఉంటాయి. ఓకే, అయితే మెండల్ సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే మనం చెప్పాం, ఇది ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి. ఈ ప్లాంట్లో మేల్ ఆర్గాన్ ఏమంటామంటే ఇవి బిట్స్ అవుతుంటాడు. మేల్ ఆర్గాన్ని స్టామన్ అంటాం. ఫీమేల్ ఆర్గాన్ని పిస్టిల్ అంటాం. PISTIL, పిస్టిల్ బ్రాకెట్లో కార్పెల్. ఇవి ఓకే. సో ఇప్పుడు మెండల్ సెలెక్ట్ చేసుకున్నది అంటే ప్యూర్ టాల్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక క్యారెక్టర్ మనకు అబ్జర్వ్ చేస్తున్నది అంటే హైట్ అనే క్యారెక్టర్ని అబ్జర్వ్ చేయడానికి ప్యూర్ టాల్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నాడు. ప్యూర్ షార్ట్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకుని వీటిని ఇప్పుడు క్రాస్ పాలినేషన్ చేశాడు. ఇప్పుడు సెల్ఫ్ పాలినేషన్ అంటే సేమ్ పాలిన్ గ్రెయిన్స్ అనేవి అదే ఫ్లవర్ యొక్క ఓవరీలోకి వెళ్ళి ఫెర్టిలైజ్ చేయడం. అదే క్రాస్ పాలినేషన్ అంటే ఒక ప్లాంట్ యొక్క ఈ పోలన్ గ్రెయిన్స్ అనేవి వేరే ప్లాంట్ యొక్క ఓవరీ యొక్క ఉన్న ఎగ్ని ఫెర్టిలైజ్ చేయడం. దాన్ని మనం క్రాస్ పాలినేషన్ అంటాం. సో అలా అయినా 2 ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక టాల్ ప్లాంట్ని, అలానే ఒక షార్ట్ ప్లాంట్ని. సో ఫస్ట్ ఆ పాయింట్ రాయండి. మెండల్ సెలెక్ట్ ప్యూర్ టాల్ ప్లాంట్. వీటికి ఇంకో పేరు ఉంది. ప్యూర్ టాల్ ప్లాంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే హోమోజైగస్ టాల్ అంటాం. అంటే అర్థం ఏంటంటే మనం సపోజ్ ఎనీ సెల్స్లో 2 పేర్ క్రోమోజోమ్స్ ఉంటాయి. మనం ఇది ఆల్రెడీ చెప్పిన పాయింట్. ఈ పర్టికులర్ సపోజ్ ఇప్పుడు మనం హైట్ యొక్క క్రోమోజోమ్ చూస్తున్నాం, టాలా షార్ట్ అని. ప్యూర్ టాల్ ప్లాంట్ అంటే అర్థం ఏంటంటే బోత్ పేర్స్ ఏవైతే
2 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ప్రతి దానికి 23 pairs అనేవి ఫాదర్ నుంచి 23 మదర్ నుంచి వస్తాయి. సో అందుకని ప్రతి క్యారెక్టర్కి 2 జీన్స్ ఉంటాయి. అలా 2 జీన్స్ సేమ్ ఉంటే వాటిని హోమోజైగోస్ అంటాం. అలా ఈ ప్యూర్ టాల్ ప్లాంట్లో మేల్ ఆర్గాన్ నుంచి వచ్చిన జీన్లోను ఫిమేల్ ఆర్గాన్ నుంచి వచ్చిన జీన్లో 2 జీన్లోనూ కూడా ఈ డామినెంట్ టాల్ అనేది ఉంటుంది. సో అందుకే వీటిని హోమోజైగస్ టాల్ అంటాం. హోమోజైగస్ ఆ బ్రాకెట్లు రాసుకోండి. హోమోజైగస్ మనం సెలెక్ట్ చేసుకున్నది హోమోజైగస్ టాల్ అంటే అర్థం ఏంటంటే 2 క్యాపిటల్ టీ. ఇక్కడ క్యాపిటల్ టీ అనేది ఇండికేషన్ ఏంటంటే డామినెంట్ జీన్స్ మనం ఇండికేట్ చేసినప్పుడు క్యాపిటల్ లెటర్స్లో ఇండికేట్ చేస్తాం. అదే రెసెసివ్ జీన్ ఏంటి, రెసెసివ్ అంటే ఏంటి, డామినెంట్ అంటే మనం కొంచెం ముందుకెళ్తే అర్థం అవుద్ది. సో రెసెసివ్ జీన్స్ని మనం స్మాల్ లెటర్స్తో ఇండికేట్ చేస్తాం. సో అందుకే నేను సెలెక్ట్ చేసింది అంటే మెండల్ సెలెక్ట్ ప్యూర్ టాల్ ప్లాంట్ ప్యూర్ షార్ట్ ప్లాంట్. సో దీన్నే ప్యూర్ షార్ట్ అన్నాం కాబట్టి ఇది కూడా హోమోజైగస్ కాకపోతే హోమోజైగస్ షార్ట్. ఇది హోమోజైగస్ టాల్, ఇది కూడా హోమోజైగస్ హోమోజైగస్ షార్ట్. అంటే అర్థం ఏంటంటే ఫాదర్ నుంచి మదర్ నుంచి వచ్చిన 2 జీన్స్ కూడా రెసెసివ్ జీన్సే ఉంటాయి, స్మాల్ టీ. సో అట్లాంటి 2 ప్లాంట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాడు ఫర్ క్రాస్ పాలినేషన్. సో ఇంకోటి ఇందాక చెప్పాం కదా డామినెంట్ అంటే ఏంటి, రెసెసివ్ అంటే ఏంటి. ఇవి అబ్జర్వేషన్ నుంచి మనం చెప్పేవి. ఇప్పుడు టాల్ జీన్ ఒకటి ఉంది, ఒక పేరెంట్ నుంచి టాల్ జీన్ వచ్చింది. నేను చెప్తుంది మొక్కల్లో. సో ఒక దాని నుంచి టాల్ జీన్ వచ్చింది, ఇంకో దాని నుంచి మనకి షార్ట్ జీన్ వచ్చింది. ఒక టాల్ షార్ట్ ఉన్నప్పుడు ఆఫ్ స్ప్రింగ్ అంటే నెక్స్ట్ జనరేషన్ వాటిల్లో టాల్ అనేది డామినెంట్. సో ఒక టాల్ జీన్ షార్ట్ జీన్ 2 ఉన్నప్పుడు మొక్క అనేది కంపల్సరీ టాల్ వస్తుంది, ఎందుకంటే టాల్ అనేది డామినెంట్ జీన్, షార్ట్ అనేది రెసెసివ్ జీన్. సో ఇది ఎలా చెప్తున్నా అంటే అబ్జర్వేషన్ నుంచి ఇది. సో ఇలా అబ్జర్వేషన్ నుంచి చెప్పేవి ఇవన్నీ. సో ఆ పాయింట్ రాసుకోండి. బిట్వీన్ టాల్ అండ్ షార్ట్, టాల్ అనేది డామినెంట్ జీన్, ఎందుకంటే ఈ డామినెంట్ జీనే ఎక్స్ప్రెస్ అవుతుంది, డామినెంట్ జీన్. సో ఒక ఆఫ్ స్ప్రింగ్లో నెక్స్ట్ జనరేషన్ మొక్కలో ఒక టాల్ జీను ఒక షార్ట్ జీను ఉంటే మాత్రం కంపల్సరీ మొక్క అనేది టాల్ వస్తుంది, ఎందుకంటే ఈ టాల్ అనేది డామినెంట్ జీన్, ఇదే ఎక్స్ప్రెస్ అవుతుంది. సో టాల్ ఈజ్ డామినెంట్ జీన్. సో ఈ డామినెంట్ జీన్ మనం క్యాపిటల్ లెటర్స్తో ఇండికేట్ చేస్తాం. డామినెంట్ జీన్స్, indicated with capital letters. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో ఇంతవరకు మనం ఆ బేసిక్ చెప్పాం. మనం ఈయన ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్యూర్ టాల్ ప్లాంట్ ఒకటి, ప్యూర్ షార్ట్ ప్లాంట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాడు. టాల్ ప్లాంట్ షార్ట్ ప్లాంట్లో టాల్ ప్లాంట్ యొక్క జీన్ అనేది, ఈ జీన్ అనేది డామినెంట్ జీన్. ఇది ఇంతవరకు మనం చదివాం. సో ఈయన చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక సింగిల్ క్యారెక్టర్ని ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏంటి, హైట్ని, ఆ స్టెమ్ యొక్క హైట్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఒక సింగిల్ క్యారెక్టర్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మోనోహైబ్రిడ్ క్రాస్ పాలినేషన్ అంటాం. మనం ఇప్పుడు చేయబోతున్న ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మోనోహైబ్రిడ్ క్రాస్ పాలినేషన్. మోనో అంటే ఇక్కడ సింగిల్ క్యారెక్టర్, సింగిల్ ట్రైట్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఏంటి ఆ సింగిల్ ట్రైట్? ఇక్కడ హైట్ అనే ఒక సింగిల్ క్యారెక్టర్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో మోనో అని ఎందుకు పెట్టామంటే అబ్జర్వ్ ఓన్లీ సింగిల్ ట్రైట్, సింగిల్ క్యారెక్టర్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే
మనం తీసుకుంటున్న దాంట్లో హియర్ హైట్, ఆ హైట్లో మనకున్న అలీల్స్ అంటే ఆల్రెడీ చెప్పాం, ఒక సేమ్ క్యారెక్టర్ తాలూకు జీన్కే ఉన్న వేరియేషన్స్, వాటిని మనం అలీల్స్ అంటాం. ఇక్కడ ఉన్న హైట్ అనే జీన్ యొక్క అలీల్స్ ఏంటంటే ఇది టాల్ ఉండొచ్చు లేదా షార్ట్ ఉండొచ్చు. సో ఈ టాల్ షార్ట్ అనేవి అలీల్స్, టాల్ ఆర్ షార్ట్. ఇది లాస్ట్ క్లాస్లో మనం చెప్పాం డెఫినేషన్స్ అనేవి. ఓకే, సో ఇప్పుడు ఈయన సెలెక్ట్ చేసుకుంది ఒక టాల్ ప్లాంట్. సింపుల్ డయాగ్రామ్ అలాగేయండి. ఒక టాల్ ప్లాంట్, సపోజ్ ఇది ఈ టెర్మినల్ ఫ్లవర్ అనుకుందాం. అలాగే ఒక షార్ట్ ప్లాంట్ తీసుకున్నాడు ఈయన. సో ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే క్రాస్ పాలినేషన్. ఇక్కడ ఉన్న సపోజ్ దీన్ని ఈ టాల్ ప్లాంట్ యొక్క మేల్ ఈ పాలన్ గ్రెయిన్స్ని షార్ట్ ప్లాంట్ యొక్క ఫీమేల్ ఓవరీస్తో మనం ఫెర్టిలైజ్ చేస్తున్నాం. లేదా రివర్స్లోనే చేయొచ్చు, లేదా ఈ షార్ట్ ప్లాంట్ యొక్క పాలన్ గ్రెయిన్స్ని ఈ టాల్ ప్లాంట్ యొక్క ఓవరీస్తో ఫెర్టిలైజ్ చేయొచ్చు. ఎనీ కేసు ఎలాగైనా చేయొచ్చు. సో ఇక్కడ మనం తీసుకున్న ప్లాంట్ ఏంటంటే క్యాపిటల్ టీ. ఈ షార్ట్ ప్లాంట్ ఏంటంటే ఇండికేషన్ స్మాల్ టీ. ఎందుకు స్మాల్ టీలు రెండు వచ్చాయంటే మనం ముందే చెప్పాం, హోమోజైగస్ ప్లాంట్నే తీసుకున్నాడు ఆయన. అంటే ఏంటి, అందులో ఉన్న రెండు జీన్స్ కూడా షార్ట్ జీన్స్, స్మాల్ టీ. ఈ టాల్ ప్లాంట్ కూడా హోమోజైగస్, ఆ హైట్ జీన్ రెండు జీన్లు కూడా రెండు టాల్లే, అందుకు క్యాపిటల్ టీ ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ క్యాపిటల్ అనేది డామినెంట్ జీన్ లేదా డామినెంట్ అలియల్. స్మాల్ టీ అనేది రెసెసివ్ అలీల్. సో ఇప్పుడు మనం యూజ్ చేసుకునేది ఏంటంటే ఈ టాల్ ప్లాంట్ యొక్క పాలన్ గ్రెయిన్ని షార్ట్ ప్లాంట్ యొక్క ఓవరీస్తో మనం ఫెర్టిలైజ్ చేసాం. సో ఇప్పుడు ఈయన గెస్సింగ్ ఏంటంటే ఒక టాల్ ప్లాంట్ నేను తీసుకున్నాను, ఒక షార్ట్ ప్లాంట్ తీసుకున్నాను. సో ఈ రెండింటిలో మనం క్రాస్ పాలినేషన్ చేసాం కాబట్టి మేబీ ఆ రెండింటికి మీడియం హైట్లో ప్లాంట్స్ వస్తాయేమో అనుకున్నాడు. అప్పటికి ఇంకా మనకి జెనెటిక్స్ మీద అవగాహన లేదు కాబట్టి. సో ఇప్పుడు చూద్దాం ఫైనల్గా వచ్చిన ఆఫ్ స్ప్రింగ్స్ ఎలా ఉన్నాయనేది. సో ఈయన గెస్సింగ్ ఏంటంటే టాల్ ప్లాంట్ షార్ట్ ప్లాంట్ తీసుకున్నాం కాబట్టి మేబీ మీడియం హైట్లో ప్లాంట్స్ వస్తాయి అనుకున్నాడు. సో నెక్స్ట్ పాయింట్, సో let us assume pollens are taken from tall plant లేదా షార్ట్ ప్లాంట్ నుంచైనా మనం పోలెన్స్ తీసుకోవచ్చు, ఏదైనా ఓకే. సో ఫస్ట్ మనకి ఈ టాల్ ప్లాంట్లో ఉన్న జీన్స్ ఏంటంటే క్యాపిటల్ టీ. అయితే వన్స్ మనకి గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఇవి సపరేట్ అవుతుంటాయి. ఇది మనం ఆల్రెడీ చెప్పింది, గ్యామెట్స్లో ఓన్లీ 23 క్రోమోజోమ్సే ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే ఈ హైట్ తాలూకు జీన్ అనేది ఒక గ్యామెట్లోకి వెళ్తుంది, ఇంకో జీన్ అనేది ఇంకో గ్యామెట్లోకి వెళ్తుంది. మనం పోలెన్స్ అనేవి టాల్ ప్లాంట్ నుంచి తీసుకున్నాం కాబట్టి ఇది స్పెర్మ్, ఎందుకంటే ఇది మేల్ పార్ట్. ఇది స్పెర్మ్, ఒక స్పెర్మ్లో ఒక టీ ఉంటుంది, ఇంకో స్పెర్మ్లో రెండో జీన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ క్యాపిటల్ టాల్ ప్లాంట్ యొక్క పోలన్ గ్రెయిన్స్ని మనం షార్ట్ ప్లాంట్ యొక్క ఓవరీస్తో మనం ఫెర్టిలైజ్ చేస్తున్నాం. అంటే ఇది ఫీమేల్ పార్ట్ అంటే దీన్ని యూజ్ చేసాం. అంటే ఇక్కడ స్మాల్ టీ మనకి గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు, ఎగ్ ఫామ్ అవుతున్నప్పుడు, సో ఎగ్ ఇండికేషన్ కోసం నేను ఇక్కడ సర్కిల్ వేస్తున్నా. ఇది ఎగ్, ఒక ఎగ్లో స్మాల్ టీ ఒక జీన్ ఉంటుంది, ఇంకో ఎగ్లో స్మాల్ టీ ఇంకో జీన్ ఉంటుంది. ఇవి గ్యామెట్స్ ఫామ్ అయ్యాయి ఇప్పుడు మనకు. సో ఈ గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఫైనల్గా మనకు ఆఫ్ స్ప్రింగ్స్ ఎలా వస్తాయంటే, అంటే ఫైనల్గా వచ్చిన మొక్కలు మనం అబ్జర్వ్ చేస్తే హాఫ్ స్ప్రింగ్స్ పాసిబిలిటీస్ ఏంటంటే ఈ గ్యామెట్స్ ఫామ్ ఫెర్టిలైజ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ జినోటైప్స్ ఎలా వస్తాయంటే ఈ క్యాపిటల్ టీ ఈ స్పెర్మ్ ఈ ఎగ్ అయినా మనకు ఫెర్టిలైజ్ అవ్వచ్చు, ఒక పాసిబిలిటీ.
అగైన్ ఈ ఫస్ట్ స్పెర్మ్ ఆ సెకండ్ ఎగ్ అయినా ఫెర్టిలైజ్ అవ్వచ్చు, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎలా అయినా. సో అన్నీ కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీలో వచ్చాయి. అంటే అర్థం ఏంటంటే అన్నీ కూడా చూడండి ఫైనల్గా ఫామ్ అయిన కొత్త జనరేషన్ మొక్కలో మనం పేర్ ఆఫ్ జీన్స్ ఉంటాయని చెప్పాం, ప్రతి దానికి ఉన్నాయి. ఒక దాంట్లో ఒక క్యాపిటల్ టీ ఒక స్మాల్ టీ ఉంది. అంటే ఏంటి, టాల్ ప్లాంట్ యొక్క జీనో ఉంది, షార్ట్ ప్లాంట్ యొక్క జీనో ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే క్యాపిటల్ టీ అనేది డామినెంట్ కాబట్టి, ఇక్కడ అన్నిటిలోని క్యాపిటల్ టీ ఉంది కాబట్టి అన్ని మొక్కలు కూడా టాల్ ప్లాంట్స్ వస్తాయి. అంటే ఈ ఫస్ట్ జనరేషన్లో వచ్చిన అన్ని మొక్కలు కూడా టాల్ ప్లాంట్స్. దీన్ని మనం ఏమంటామంటే F1 జనరేషన్. ఇది F1 జనరేషన్. చూడండి ఇక్కడ F అంటే ఫిలియల్, ఇది లాటిన్ వర్డ్. సో F1 జనరేషన్ ఇది ఫస్ట్ జనరేషన్ అన్నమాట. సో ఈ ఫస్ట్ జనరేషన్లో వచ్చినవన్నీ కూడా ఏంటంటే ఆల్ ఆర్ టాల్. ఎందుకు ఆల్ ఆర్ టాల్ అంటే, ఎందుకు అన్ని టాల్ వచ్చాయంటే అట్లీస్ట్ ఒక జీన్ అనేది ఒకే క్యారెక్టర్ సంబంధించిన 2 జీన్లలో మనం ఈ పాయింట్ చెప్పాం. ప్రతి క్యారెక్టర్కి 2 జీన్స్ ఉంటాయి, 2 అలియల్స్ ఉంటాయి. ఒకటి మదర్ నుంచి వచ్చింది, ఒకటి ఫాదర్ నుంచి వచ్చింది. ఈ రెండిట్లో ఏది డామినెంట్ అయితే అది ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇక్కడ అన్నింటిలోని క్యాపిటల్ టీ ఉంది కాబట్టి అన్ని మొక్కలు మనకి క్యాపిటల్ టీ టాల్ ప్లాంట్సే వచ్చాయి. ఆల్ ఆర్ టాల్ ప్లాంట్స్. సో ఇప్పుడు ఈయన ఒక లా చెప్పాడు, ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్. సో ఇప్పుడు ఈయన యాక్చువల్గా నేను గెస్ట్ చేసింది ఏంటంటే మనం ఒక టాల్ ప్లాంట్ ఒక షార్ట్ ప్లాంట్ మనం ఫెర్టిలైజ్ చేస్తున్నాం, క్రాస్ పాలినేషన్ చేస్తున్నాం కాబట్టి మేబీ మీడియం హైట్లో మొక్కలు రావచ్చు అనుకున్నాడు. బట్ అలా కాదు, అన్నీ కూడా టాల్ ప్లాంట్సే వచ్చాయి. సో అప్పుడు ఒక కంక్లూజన్కి ఏమొచ్చారంటే, ఆ కంక్లూజన్ నుంచి వచ్చింది ఫస్ట్ది లా ఆఫ్ డామినెన్స్. సో ఫస్ట్ లా ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్. లా ఆఫ్ డామినెన్స్. ఈ లా ఆఫ్ డామినెన్స్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక హెటరోజైగోట్ ఇండివిజువల్, ఇక్కడ హెటరోజైగోట్ అంటే హోమోజైగోస్ అంటే 2 జీన్స్ సేమ్ ఉండడం. ఇప్పుడు చూడండి క్యాపిటల్ టీ అనేది హోమోజైగోస్. హెటరోజైగోస్ అంటే ఏంటంటే ఇక్కడ ఫామ్ అయిన హాఫ్ స్ప్రింగ్స్, ఒక దాంట్లో క్యాపిటల్ టీ ఉంటే ఒక దాంట్లో స్మాల్ టీ ఉంది, అవి హెటరోజైగోట్. ఇలా హెటరోజైగోట్ ఇండివిజువల్లో ఫర్ ఎవ్రీ ట్రైట్, మనం ఇక్కడ ట్రైట్ ఏంటి, హైట్ అనేది ట్రైట్, మనం హైట్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఫర్ ఎవ్రీ ట్రైట్ 2 అలియల్స్ ఉంటాయి. అంటే 2 వేరియేషన్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. ఒకటి పెద్ద 2 ఉంటాయి, ఒకటి మదర్ నుంచి వచ్చింది, ఒకటి ఫాదర్ నుంచి వచ్చింది. ఆ 2 సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్గా ఉండొచ్చు. సో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం హెటరోజైగోట్ అన్నాం. అలా డిఫరెంట్గా ఉన్నప్పుడు వాటిలో డామినెంట్ ట్రైట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇది ఏం చెప్పింది లా ఆఫ్ డామినెన్స్. ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది కాబట్టి క్యాపిటల్ టీ అనేవి డామినెంట్స్ కాబట్టి అన్ని టాల్ ప్లాంట్సే వచ్చాయి. సో ఇది లా ఆఫ్ డామినెన్స్. లా ఆఫ్ డామినెన్స్ ఏం చెప్తుందంటే, ఒక ట్రైట్కి 2 అలియల్స్ ఉన్నప్పుడు ఆ 2 అలియల్స్లో ఏదైతే డామినెంట్ ట్రైట్ ఉంటుందో అదే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఆ రెసెసివ్ ట్రైట్ ఏదైతే ఉందో అది హిడెన్లో ఉంటుంది. సో అది లా ఆఫ్ డామినెన్స్. సో ఇక్కడ డెఫినేషన్ రాద్దాం. ఇన్ heterozygote individual for every trait, ఇది హెటరోజైగోట్ లోనే కాదు ఎవరికైనా కానీ, ఫర్ ఎవ్రీ ట్రైట్ 2 అలియల్స్ ఉంటాయి. ఫర్ ఎవ్రీ ట్రైట్ 2 alleles are there. 2 alleles are there. అలా ఉన్నప్పుడు దెన్ డామినెంట్ ట్రైట్ విల్ ఎక్స్ప్రెస్. ఆ ఫిజికల్ ఎక్స్ప్రెషన్ అనేది డామినెంట్ ట్రైట్ ఏదైతే ఉందో అదే వస్తుంది. ఇక్కడ టాల్ ప్లాంట్ డామినెంట్ కాబట్టి టాల్ వచ్చాయి. దెన్ డామినెంట్ ట్రైట్ విల్ ఎక్స్ప్రెస్. ఆ రిసెసివ్ ట్రైట్ ఏదైతే ఉందో ఎక్స్ప్రెస్ కానిది అది హిడెన్లో ఉంటుంది. రిసెసివ్ ట్రైట్
recessive trait will remain latent. ఈ పదం ఇంపార్టెంట్. మనం లేటెంట్ హీట్ అంటాం. లేటెంట్ హీట్ అంటే హిడెన్ బాండ్స్లో ఉన్న హీట్ ఎనర్జీ. అది మనం ఆల్రెడీ ఇంతకుముందు ఫిజిక్స్లో చెప్పిన పాయింట్. లేటెంట్ అంటే అర్థం ఏంటంటే హిడెన్ అని. లేటెంట్ అంటే హిడెన్. సో ఇది లా ఆఫ్ డామినెన్స్. సో ఇది ఆయన వచ్చిన కంక్లూజన్ ఏంటి? ఫస్ట్ మోనో హైబ్రిడ్ క్రాస్ పాలినేషన్ చేయడం వల్ల ఆయన ఫైనల్గా వచ్చిన కంక్లూజన్ ఏంటంటే డామినెంట్ ట్రైట్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది హెటరోజైగోట్ ఇండివిజువల్. హోమోజైగోట్లో ప్రాబ్లం లేదు, ఎందుకంటే రెండు సేమ్ టైప్ ఆఫ్ జీన్సే కాబట్టి టాల్ అనుకోండి, టాల్ వస్తుంది. సో దాంతో ఇబ్బంది లేదు. హెటరోజైగోట్ ఇండివిజువల్స్లో ఒక ట్రైట్ 2 alleles ఉంటే అందులో డామినెంట్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఇది లా ఆఫ్ డామినెన్స్. సో మనకి బిట్ సెలెక్ట్ కూడా రావచ్చు. ఇప్పుడు మనం ఏంటి F1 జనరేషన్లో, సో ఈ ఎక్స్పెరిమెంట్లో 2 హోమోజైగస్ ఇండివిజువల్ని తీసుకున్నాం. ఒకటి హోమోజైగస్ టాల్, ఇంకోటి హోమోజైగస్ షార్ట్. ఇలా హోమోజైగస్ ఇండివిజువల్ని తీసుకొని వచ్చిన ఆఫ్ స్ప్రింగ్స్ అన్నీ కూడా టాల్ అవ్వచ్చు. ఇలా F1 జనరేషన్లో, ఈ మెండల్ ఎక్స్పెరిమెంట్ F1 జనరేషన్లో ఏ టైప్ ఆఫ్ స్ప్రింగ్స్ వచ్చాయి అలా బిట్ అడగవచ్చు. ఆల్ ఆర్ టాల్ ప్లాంట్స్. ఈ ఎక్స్పెరిమెంట్స్ మీద ఖచ్చితంగా బిట్లు వస్తుంటాయి. ఆ పాయింట్ రాసుకుందాం. ఇన్ F1 జనరేషన్ అనేది ఫస్ట్ జనరేషన్. ఇన్ F1 జనరేషన్ all offsprings have capital T small t alleles. Here capital T అనేది dominant. So all are tall plants. సో ఇక్కడికి లా ఆఫ్ డామినెన్స్ అయింది. అయితే ఈయన ఈ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ కంటిన్యూ చేశాడు. సేమ్ ఈ ప్లాంట్స్ని కంటిన్యూ చేశాడు. సో ఇంతవరకు మనం యూజ్ చేసింది ఏంటంటే 2 హోమోజైగస్ ప్లాంట్ని తీసుకున్నాం. హోమోజైగస్ టాల్, హోమోజైగస్ షార్ట్, ఈ 2 తీసుకొని క్రాస్ పాలినేషన్ చేసాం. ఈ F1 జనరేషన్లో వచ్చినవన్నీ కూడా ఏంటంటే అన్ని టాల్ ప్లాంట్స్ వచ్చాయి మనకి. అయితే దీన్ని ఫర్దర్ ఈయన కంటిన్యూ చేశాడు. ఈ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేశారంటే ఇప్పుడు ఏవైతే ఆఫ్ స్ప్రింగ్స్ వచ్చాయో వాటిలో ఒక మొక్కను సెలెక్ట్ చేశాడు. ఒక మొక్కను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దాన్ని సెల్ఫ్ పాలినేటింగ్ చేశాడు. చూడండి, ఇంతకుముందు మనం క్రాస్ పాలినేషన్ చేసాం. ఇప్పుడు ఈ ఆఫ్ స్ప్రింగ్స్లో ఒక ప్లాంట్ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని సెల్ఫ్ పాలినేటింగ్ చేశాడు. సో ఈ ఫర్దర్ కంటిన్యూషన్ ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్కి he continued his experiment on same plants. ఇక్కడ సేమ్ ప్లాంట్స్ అంటే ఆ F1 జనరేషన్లో వచ్చిన ప్లాంట్స్, సేమ్ ప్లాంట్స్ బై సెల్ఫ్ పాలినేటింగ్ అంటే చెప్పాము. సెల్ఫ్ పాలినేటింగ్ అంటే సేమ్ పాలన్ గ్రెయిన్స్ అదే మొక్కలో ఉన్న ఓవరేషన్ ఫెర్టిలైజ్ చేయడం బై సెల్ఫ్ పాలినేటింగ్. సో ఈయన ఏం చేశాడంటే he take one of offspring from F1 generation. సో ఈ F1 జనరేషన్ తీసుకొని ఏం చేశారంటే పాలన్ గ్రెయిన్స్ ని సేమ్ ప్లాంట్ లో యొక్క ఓవరేషన్ ఫెర్టిలైజ్ చేశారు. he take one of offspring from F1 generation, then pollen grains of flower
ఫ్లవర్ ఫెర్టిలైజ్ ఇన్ సేమ్ ప్లాంట్. సో ఇలా చేస్తున్నప్పుడు ఏమైందంటే ఒకే ప్లాంట్లో సేమ్ ప్లాంట్ ఇప్పుడు మన ఫైనల్గా వచ్చిన F1 జనరేషన్లో ఏముంది, అన్ని హాఫ్ స్ప్రింగ్స్లో కూడా ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీనే ఉన్నాయి జీన్స్ అనేవి, హైట్ తాలూకు జీన్స్ అనేవి. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే అదే మొక్క యొక్క మేల్ ఆ పోలన్ గ్రెయిన్స్ తీసుకొని అదే ప్లాంట్ యొక్క ఓవరీస్ని మనం ఫెర్టిలైజ్ చేస్తాం. అంటే అర్థం ఏంటి, ఓవరీస్లో కూడా సేమ్ జీన్సే ఉంటాయి. ఒకటి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇది మేల్ యొక్క జీన్స్లో ఉంటే సిమిలర్ క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేది ఫీమేల్లో ఉంటుంది, ఎందుకంటే సేమ్ ప్లాంటే కాబట్టి. సో ఇప్పుడు గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఏమవుతాయంటే ఇవి సపరేట్ అవుతాయి. ఒక స్పెర్మ్లో క్యాపిటల్ టీ వస్తే ఇంకో స్పెర్మ్లో స్మాల్ టీ వస్తుంది. సో ఇండికేషన్ ఇలా చేసుకుందాం, ఇది స్పెర్మ్ యొక్క ఇండికేషన్. సిమిలర్గా ఇప్పుడు ఫీమేల్ తీసుకుంటే ఓవరీలో ఒక ఎగ్లో క్యాపిటల్ టీ ఉంటే ఇంకో ఎగ్లో స్మాల్ టీ ఉంటుంది. సో ఎగ్ ఇండికేషన్ సర్కిల్ వేసుకోండి ఇలాగా. ఇది ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే F1 జనరేషన్లో ఉన్న ప్లాంట్లో ఉన్న జీన్స్ ఇవి. సో ఇవి ఫైనల్ వచ్చిన గ్యామెట్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వీటిని సెల్ఫ్ పాలినేషన్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏమవుద్దంటే ఎవ్రీ టైం ఈ టేబుల్ కాకుండా మనం సింపుల్గా టేబుల్ వేసుకోవచ్చు. ఈ టేబుల్ని పన్నెట్ స్క్వేర్ అంటాం. అది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని అనుకోండి క్యాపిటల్ టీ ఇలా రాసుకోవచ్చు, లేదా ఒక స్క్వేర్లో కూడా ఇండికేట్ చేయొచ్చు. ఆ స్క్వేర్లో ఇండికేట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వీటిని మనం ఫెర్టిలైజ్ చేస్తాం, సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ కాబట్టి నేను పైన మేల్ జీన్స్ రాస్తున్నా, క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇవి మేల్ జీన్స్. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఫీమేల్ యొక్క ఎగ్లో ఉన్న జీన్స్ ఇవి. ఇలా ఒక స్క్వేర్లో ఇండికేట్ చేస్తున్నా, దీన్నే పనెట్ స్క్వేర్ అంటాం. పనెట్ స్క్వేర్. సో ఈ పనెట్ స్క్వేర్ ద్వారా సింపుల్గా మనము ఈ ఆఫ్ స్ప్రింగ్స్ ఏమొస్తాయి అనేది సింపుల్గా చెప్పచ్చు. ఇప్పుడు ఈ స్క్వేర్ మనము ఫిల్ చేస్తే క్యాపిటల్ టీ, ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇక్కడ స్మాల్ టీ క్యాపిటల్ టీ, ఇది ఎలా రాసుకోవచ్చు, క్యాపిటల్ టీ స్మాల్ టీ అని రాయొచ్చు, నో ప్రాబ్లం. స్మాల్ టీ ఇవి పాసిబుల్ హాఫ్ స్ప్రింగ్స్ వచ్చే పాసిబిలిటీ ఇవి. దేంట్లో ఇది F2 జనరేషన్లో. ఇప్పుడు మన F1 జనరేషన్ ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ దాన్ని సెల్ఫ్ పాలినేట్ చేసాం మనం. సో ఇది సెకండ్ జనరేషన్ ప్లాంట్స్ ఇవి. సో ఇప్పుడు F2 జనరేషన్లో ఏం వస్తున్నాయంటే F2 జనరేషన్. ఇప్పుడు మనకి F2 జనరేషన్లో వస్తున్న హాఫ్ స్ప్రింగ్ సీడ్ అంటే క్యాపిటల్ టీ, అలానే క్యాపిటల్ టీ స్మాల్ టీ, అలానే స్మాల్ టీ క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ అని కూడా రాసుకోవచ్చు. సో వీటన్నిటిలో కూడా మనం ఫస్ట్లో ఏం చెప్పాము, డామినెంట్ జీన్ ఏది ఉంటే అది ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఇవన్నీ కూడా టాల్ ప్లాంట్సే వస్తాయి. కాకపోతే ఒకటి మాత్రం స్మాల్ టీ. సో ఇది షార్ట్ ప్లాంట్. ఇప్పుడు షాకింగ్ ఏంటంటే స్టార్టింగ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక టాల్ ప్లాంట్ తీసుకున్నాం, ఒక షార్ట్ ప్లాంట్ తీసుకున్నాం. వాటి తర్వాత జనరేషన్లో అన్ని టాల్ ప్లాంట్సే వచ్చాయి. బట్ నెక్స్ట్ జనరేషన్లో మాత్రం 3 టాల్ ప్లాంట్స్ వస్తే ఒకటి షార్ట్ ప్లాంట్ వచ్చింది. మరి ఈ షార్ట్ ప్లాంట్ ఎక్కడి నుంచి వచ్చినట్టు, మనం తీసుకున్నది టాల్ ప్లాంటే, దాన్ని మనం సెల్ఫ్ పాలినేట్ చేసాం. బట్ దానికి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ మాత్రం వాటి ఉన్న నెక్స్ట్ జనరేషన్ ప్లాంట్స్లో ప్రతి 4 ఒక ప్లాంట్ అనేది షార్ట్ ప్లాంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈయన ఒక కంక్లూజన్కి వచ్చారు. కంక్లూజన్ ఏంటంటే, సరే కొన్ని పాయింట్స్ రాదు, ఆ కంక్లూజన్ నేను తర్వాత చెప్తాను. ఇవి ఏవైతే ఉన్నాయి ఈ కాంబినేషన్స్ క్యాపిటల్ టీ స్మాల్ టీ వీటన్నిటిలో మనం అల్లీల్ కాంబినేషన్ అంటాం. ఇవన్నీ అల్లీల్స్.
వీటిని మనం జెనోటైప్స్ అంటాం. ఈ పదం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాం. జెనోటైప్ అంటే డెఫినేషన్ ఏంటంటే అలీల్స్ కాంబినేషన్. అదే ఫినోటైప్ అన్నాం అనుకోండి. ఫినోటైప్ అనేది ఫిజికల్ ఎక్స్ప్రెషన్. అది టాలా షార్ట్ అనేది అబ్జర్వబుల్ ట్రైట్స్ని ఫినోటైప్స్ అంటాం. అబ్జర్వబుల్ ట్రైట్స్. సో ఇప్పుడు మనకి బిట్స్ ఇక్కడ అడగచ్చు అంటే జెనోటైప్ రేషియో అడుగుతాడు. ఇక్కడ జెనోటైప్స్ అంటే ఇవన్నీ కూడా క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఇవన్నీ కూడా జెనోటైప్సే అంటే ఎలీల్స్ కాంబినేషన్. ఇప్పుడు మనకి జెనోటైప్ రేషియో అడుగుతుంటాడు. జెనోటైప్ రేషియో ఈ జెనోటైప్ రేషియో ఎలా చెప్తామంటే ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటంటే హోమోజైగస్ డామినెంట్ రాయాలి. హోమోజైగస్ అంటే సేమ్ ఉన్నవి, డామినెంట్ అంటే క్యాపిటల్ లెటర్ ఉన్నవి. సో ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటంటే హోమోజైగస్ డామినెంట్ ఎన్ని ఉన్నాయి రాయాలి. దాని తర్వాత హెటరోజైగస్ రాయాలి. దాని తర్వాత హోమోజైగస్ రిసెసివ్. ఈ కాంబినేషన్ రాయాలి. ఇలా మనం రాసినట్టయితే ఇప్పుడు చూడండి F2 జనరేషన్లో క్యాపిటల్ టీ హోమోజైగస్ అనేవి రెండు ఉన్నాయి యాక్చువల్గా. ఇది హోమోజైగస్, ఇది కూడా హోమోజైగస్. కాకపోతే ఇది హోమోజైగస్ డామినెంట్. సో డామినెంట్ అనేది ఒకటే ఉంది. 1:2. హెటరోజైగస్లు రెండు ఉన్నాయి. 1:2 హోమోజైగస్ రెసెసివ్ స్మాల్ టీలు రెండు ఉన్నాయి. ఒకటే ఉంది. సో 1:2:1 ఇది జెనోటైప్ రేషియో. ఈ రేషియో మనం గుర్తుపెట్టుకుంటే బెటర్. ఈ రేషియో మీద మనకి ఈ బిట్లు అడగవచ్చు. జెనోటైప్ F2 జనరేషన్లో ఆ జెనోటైప్ రేషియో ఎలా వస్తుంది అని. దీంట్లో ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటి? మోనోహైబ్రిడ్ క్రాస్ పాలినేషన్. ఆ ఎక్స్పెరిమెంట్ ఇది అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో అట్లాంటప్పుడు వచ్చిన జెనోటైప్ రేషియో ఏంటంటే 1:2:1. అదే నెక్స్ట్ది ఫెనోటైప్ రేషియో అనేది మనం చెప్పాం. ఫినోటైప్ అంటే ఫిజికల్గా ఎక్స్ప్రెస్ అయినవి. మనకి ఫినోటైప్స్ ఏంటి? హైట్ తాలూకా ఫిజికల్ ఎక్స్ప్రెషన్ అయితే టాల్ రావచ్చు లేదా షార్ట్ రావచ్చు. సో ఎన్ని టాల్ వచ్చాయి మనకి? 3 టాల్ ప్లాంట్స్ వచ్చాయి. ప్రతి 4 3 టాల్ ప్లాంట్స్, ఒక షార్ట్ ప్లాంట్ వస్తుంది. సో అట్లాంటప్పుడు జెనోటైప్ రేషియో ఏమవుద్దంటే టాల్ ఈస్ట్ షార్ట్. ప్రతి 4 ప్లాంట్లో 3 ప్లాంట్లు టాల్ ఉంటే ఒక ప్లాంట్ అనేది షార్ట్ ఉంటుంది. సో ఇది ఫెనోటైప్ రేషియో. జెనోటైప్ రేషియో అనేది 1:2:1, ఫెనోటైప్ అనేది 3:1. ఓకే. ఇప్పుడు ఈ సెకండ్ F2 జనరేషన్ నుంచి ఒక కంక్లూజన్కి వద్దాం. ఈ కంక్లూజన్ ఏంటంటే చూడండి, ఈ F2 జనరేషన్ మనం ఎలా చేసామంటే F1 జనరేషన్లో వచ్చిన హాఫ్ స్ప్రింగ్ ఏదైతే ఉందో టాల్ ప్లాంట్, ఆ టాల్ ప్లాంట్ మనం సెల్ఫ్ పాలినేట్ చేసాం. ఈ సెల్ఫ్ పాలినేట్ చేస్తున్నప్పుడు మనకు ఒక షార్ట్ ప్లాంట్ వచ్చింది. అంటే దీన్ని బట్టి కంక్లూజన్ ఏంటంటే యాక్చువల్గా మనం స్టార్టింగ్లో ఒక టాల్ ప్లాంట్, ఒక షార్ట్ ప్లాంట్ తీసుకున్నాం. హోమోజైగస్ అవి రెండు కూడా. ఆ హోమోజైగస్ షార్ట్ ప్లాంట్ తాలూకా జీన్ అనేది ఎటు పోలేదు, బట్ అది హైడ్ అయి ఉంది. ఆ హైడ్ అయి ఉన్న జీన్ అనేది ఈ F2 జనరేషన్లో ఎక్స్ప్రెస్ అయ్యింది. సో ఇది కంక్లూజన్ దీంట్లో. సో కంక్లూజన్ ఏంటంటే అంటే ఈ F2 జనరేషన్ని ఒకవేళ మెండల్ స్టడీ చేయకపోయి ఉంటే మనకి ఈ రెసెసివ్ ట్రైట్ ఎటు పోలేదు అన్న సంగతి మనకు తెలియదు. సో ఈ కంక్లూజన్ ఏం చెప్పారంటే ఇఫ్ మెండల్ నాట్ స్టడీడ్ F2 జనరేషన్, not studied F2 generation, he would not have
discovered recessive traits. He would not have discovered recessive traits are not lost. ఇప్పుడు యాక్చువల్గా మొదటి ఎక్స్పెరిమెంట్లో ఒక టాల్ ఒక షార్ట్ తీసుకున్నప్పుడు అక్కడ వచ్చిన F1 జనరేషన్లో అన్ని టాలే వచ్చాయి. సో అక్కడ మనం ఏమనుకున్నామంటే ఈ షార్ట్ ప్లాంట్ తాలూకు జీన్స్ అనేవి పోయి ఉంటాయి అనుకున్నాం. బట్ ఈ F2 జనరేషన్ నెక్స్ట్ ఫర్దర్గా ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల తెలిసింది ఏంటంటే ఆ షార్ట్ ప్లాంట్ యొక్క జీన్స్ అనేవి పోలేదు, అవి హైడ్ అయి ఉన్నాయనే సంగతి తెలిసింది. సో ఒకవేళ ఈ F2 జనరేషన్ ఎక్స్పెరిమెంట్ చేయకపోయి ఉంటే మనకు ఆ రెసెసివ్ ట్రైట్స్ గురించి తెలిసేది కాదు. సో ఇది కంక్లూజన్. ఈ కంక్లూజన్ పాయింట్స్ అనేవి బిట్స్ అవుతాయి. సో ఇంతవరకు మనం లా ఆఫ్ డామినెన్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ది లా ఆఫ్ సెగ్రిగేషన్. ఈ కంక్లూజన్ నుంచి మనకి నెక్స్ట్ వచ్చిన లా ఇది. ఎందుకంటే F2 జనరేషన్లో ఒక షార్ట్ ప్లాంట్ రావడానికి ఎక్స్ప్రెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు సపోజ్ ఇప్పుడు F1 జనరేషన్ తాలూకా ప్లాంట్లో ఉన్న జీన్స్ ఏంటి, క్యాపిటల్ T స్మాల్ t. ఈ గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఏమవుతున్నాయంటే గ్యామెట్లో ఓన్లీ 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే ఒక సింగిల్ జీనే ఉంటుంది, ఒక ట్రైట్ యొక్క సింగిల్ జీన్ ఉంటుంది. అంటే ఒక స్పెర్మ్లో క్యాపిటల్ T ఉంటే ఇంకో స్పెర్మ్లో స్మాల్ t ఉంది. ఇలా జీన్స్ అనేవి సపరేట్ అవడం వల్ల, సెగ్రిగేట్ అవడం వల్లనే మనకు అక్కడ షార్ట్ ప్లాంట్ అనేది ఎక్స్ప్రెస్ అయింది. సో ఈ కంక్లూజన్ నుంచి వచ్చిన నెక్స్ట్ లా ఏంటంటే లా ఆఫ్ సెగ్రిగేషన్. నెక్స్ట్ సెకండ్ లా అనేది లా ఆఫ్ సెగ్రిగేషన్. సో ఈ లా ఆఫ్ సెగ్రిగేషన్ ఏం చెప్తుందంటే గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఈ గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి జీన్కి 2 అలీల్స్ ఉంటాయి. సపోజ్ హైట్ జీన్ తీసుకుందాం. హైట్ జీన్కి 2 అలీల్స్ ఉంటాయి. ఒకటి మదర్ నుంచి వచ్చిన హైట్ జీన్, ఒకటి ఫాదర్ నుంచి వచ్చిన హైట్ జీన్. అలా ప్రతి జీన్కి 2 అలీల్స్ ఉంటాయి. అయితే ఈ గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఈ అలీల్స్ ఏమవుతాయంటే అవి కూడా సపరేట్ అవుతాయి. ప్రతి గ్యామెట్లో ఓన్లీ ఆ పర్టికులర్ ఒక సింగిల్ జీనే ఉంటుంది, అంటే ఒక అలీలే ఉంటుంది. దీన్నే మనం లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటాం. లా ఆఫ్ సెగ్రిగేషన్ ఏం చెప్తుందంటే గ్యామెట్స్ ఫామ్ అవుతున్న టైంలో ఒక సింగిల్ గ్యామెట్, సపోజ్ స్పెర్మ్ అనుకోండి, ఆ ఒక సింగిల్ గ్యామెట్లో ఒక టైప్ ఆఫ్ జీనే ఉంటుంది, ఒక సింగిల్ అలీలే ఉంటుంది. ఎందుకంటే ప్రతి జీన్కి 2 అలీల్స్ ఉంటాయి. సపోజ్ కలర్ జీన్ అనుకోండి, మదర్ నుంచి వస్తున్న కలర్ జీన్ ఒకటి ఉంటుంది, ఫాదర్ నుంచి వచ్చిన కలర్ జీన్ ఒకటి ఉంటుంది. బట్ ఈ గ్యామెట్స్లో మాత్రం ఓన్లీ ఒక సింగిల్ జీనే ఉంటుంది, అయితే మదర్దో లేకపోతే ఫాదర్దో ఉంటుంది ఒక సింగిల్ గ్యామెట్లో. సో ఇలా సెగ్రిగేట్ అవుతాయి అని చెప్పేది ఏంటంటే లా ఆఫ్ సెగ్రిగేషన్. సో రాసుకున్నది డ్యూరింగ్ గ్యామెట్ ఫార్మేషన్, during gamete formation each gene separates from each other each gene separates from each other so that gamete carries only one allele of gene. ప్రతి జీన్కి 2 అలీల్స్ ఉంటాయి, అందులో ఒక అలీలే ఒక గ్యామెట్లో ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మన F2 జనరేషన్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసిన దాంట్లో F2 జనరేషన్లో మనకి F1 జనరేషన్ నుంచి వచ్చిన ప్లాంట్లో క్యాపిటల్ T స్మాల్ t ఈ జీన్సే ఉన్నాయి. మనం ఏం చేసాం, ఈ క్యాపిటల్ T స్మాల్ t ఒక పోలంలో క్యాపిటల్ T స్మాల్ t ఉంటే ఒక ఎగ్లో అగైన్
క్యాపిటల్ టీ స్మాల్ టీయే ఉంటుంది, ఎందుకంటే సేమ్ ప్లాంట్ని మనం సెల్ఫ్ పాలినేట్ చేసాం కాబట్టి. సో ఇవి అగైన్ ఫర్దర్గా ఫెర్టిలైజ్ అవుతున్నప్పుడు ఏమవుతున్నాయంటే గ్యామెట్స్ ఫస్ట్ ఫామ్ అయినప్పుడు, సపోజ్ దీనిది మేల్ ఆర్గాన్ అనుకుంటే, ఒక గ్యామెట్లో క్యాపిటల్ టీ ఉంటే ఇంకొక గ్యామెట్లోకి స్మాల్ టీ అనే జీన్స్ ఉంటాయి. సపోజ్ స్పెర్మ్ అనుకుంటే, సో ఇది కూడా స్పెర్మ్ అనుకుంటే స్మాల్ టీ ఒక స్పెర్మ్లో. సిమిలర్గా ఎగ్ ఫామ్ అవుతున్నప్పుడు ఒక ఎగ్లో క్యాపిటల్ టీ జీన్స్ ఉంటే రెండో ఎగ్లో స్మాల్ టీ జీన్స్ ఉంటాయి. సో ఈ పైన మన కంక్లూజన్ నుంచి మనకి షార్ట్ ప్లాంట్ అప్ టు జనరేషన్లో రావడానికి కారణం ఏమై ఉంటుందంటే, ఇలా గ్యామెట్స్ ఫామ్ అవుతున్న టైంలోనే ఆ జీన్స్ అనేవి సెగ్రిగేట్ అయి ఉంటాయి. అందుకే మనకి F2 జనరేషన్ టైంలో 3 టాల్ ప్లాంట్స్ ఒక షార్ట్ ప్లాంట్ వచ్చి ఉంటుందని ఈయన కంక్లూజన్కి వచ్చారు. సో దాని నుంచి వచ్చింది ఏంటంటే లా ఆఫ్ సెగ్రిగేషన్. సో ఒక గ్యామెట్లో ఓన్లీ ఒక సింగిల్ ఎలియలో ఉంటుంది, ఒక జీన్ తాలూకా సింగిల్ ఎలియలో ఉంటుంది. సో ఇది కంక్లూజన్ ఏం చెప్పింది. సో ఇవి గ్యామెట్స్ ఫార్మేషన్. ఇవి కింద వచ్చినవి ఏంటంటే గ్యామెట్స్ అంటే ఇది స్పెర్మ్స్ అయినా గ్యామెట్స్ అంటాము, ఎగ్స్ని కూడా గ్యామెట్స్ అంటాం. సో దీన్ని మనం లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటాం. సెగ్రిగేట్ అవుతుంటాయి, గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు జీన్స్ అనేవి సెగ్రిగేట్ అవుతుంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ ఒక టేబుల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టేబుల్ అనేది ఇంపార్టెంట్. ఇంతవరకు మనం 2 లాస్ మనం డిస్కస్ చేస్తాం. లా ఆఫ్ డామినెన్స్ ఒకటి, లా ఆఫ్ సెగ్రిగేషన్ ఒకటి. అయితే మొత్తం ఈ గ్రెగర్ మెండల్ 7 క్యారెక్టర్స్ మనకి స్టడీ చేశారు, 7 ట్రైట్స్ స్టడీ చేశారు. 1 సీడ్ షేపు, 2 సీడ్ కలర్, 3 ఫ్లవర్ కలర్, 4 పాడ్ షేపు, 5 పాడ్ కలర్, 6 ఫ్లవర్ పొజిషన్, 7 స్టెమ్ హైట్. మనం ఇప్పుడు పైన చెప్పిన ఎగ్జాంపుల్లో తీసుకున్నది ఈ హైట్ గురించి తీసుకున్నాం. స్టెమ్ యొక్క హైట్, ఒక టాల్, ఒక డ్వార్ఫ్ అన్న షార్ట్ అన్న సేమ్. సో ఇలా మొత్తం 7 క్యారెక్టర్స్ అనేవి ఈయన స్టడీ చేశారు. సో ఇది కూడా క్వశ్చన్ అడగవచ్చు, ఎన్ని క్యారెక్టర్స్ మెండల్ స్టడీ చేశారు అనేది. అగైన్ ఈ టేబుల్ ఖచ్చితంగా మీరు నోట్స్లో రాసుకోవాలి. క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, సపోజ్ మెండల్ ఎక్స్పెరిమెంట్లో సీడ్ షేప్ ఏది ఈ పీ ప్లాంట్ యొక్క సీడ్ షేప్లో రౌండ్ రింకిల్డ్ ఉన్నప్పుడు ఏది డామినెంట్ అని అడుగుతాడు. డామినెంట్ అనేది రౌండ్. సో ఇలా ఈ 7 పాయింట్ల మీద బిట్స్ వస్తుంటాయి. సో ఖచ్చితంగా ఈ 7 రాసుకోవాలి. ఇక ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ పాడ్ షేప్ ఉందనుకోండి, డామినెంట్ ఏది, రెసెసివ్ ఏది, ఫుల్ అనేది డామినెంట్, ఈ కన్స్ట్రక్టెడ్ షేప్ అనేది రెసెసివ్. ఇలా ఈ 7 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 7 పాయింట్స్ మీద బిట్స్ వస్తుంటాయి. సో ఇవి నీట్గా నోట్స్ రాసుకోండి. ఓకే, ఫర్దర్ నెక్స్ట్ థర్డ్ లా అనేది లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. అసార్ట్మెంట్ అంటే సార్ట్ అవుట్ చేయడం, సెగ్రిగేట్ చేయడం. ఇది కూడా సెగ్రిగేషన్ కాబట్టి ఇది డిఫరెంట్. ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం ఎలా డిఫరెంట్ అనేది. బ్రాకెట్లో డైహైబ్రిడ్ క్రాస్. చూడండి, ఫస్ట్ 2 లాస్ ఉన్నాయి, లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్. ఈ 2 లాస్ కంక్లూజన్స్ ఎలాగో మనకు వచ్చాయంటే, మోనో హైబ్రిడ్ క్రాస్ ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల వచ్చిన కంక్లూజన్స్. ఈ మోనో అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ని మనం అబ్జర్వ్ చేసాం. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో స్టెమ్ హైట్ని మనం అబ్జర్వ్ చేసాం. దాని నుంచి లా ఆఫ్ డామినెన్స్లో ఏం చెప్పామంటే, ఏదైతే డామినెంట్ క్యారెక్టర్ ఉంటుందో అది ఎక్స్ప్రెస్ అవుతుందని చెప్పాం. సపోజ్ టాల్ జీన్స్, షార్ట్ జీన్స్ 2 ఉంటే ఓన్లీ టాల్ జీన్స్ మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతాయి. కాబట్టి మనకు వచ్చిన హాఫ్ స్ప్రింగ్ అంటే టాల్ ప్లాంటే ఉంటుంది. అది ఫస్ట్ లా. సెకండ్ లా అనేది లా ఆఫ్ సెగ్రిగేషన్. ఏం చెప్తుందంటే, గ్యామెట్స్ ఫామ్ అవుతున్న టైంలో ఆ పర్టికులర్ ప్లాంట్లో ఉన్న జీన్స్ ఏవైతే ఉన్నాయో
ఈ గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు అవి సెగ్రిగేట్ అవుతాయి. సెగ్రిగేట్ అయ్యి ఒక గ్యామెట్లో ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ జీన్ ఒక అల్లీలో ఉంటుంది. అలా ఉండబట్టే మనకి షార్ట్ ప్లాంట్ అనేది ఎక్స్ప్రెస్ అయింది F2 జనరేషన్లో. లేకపోతే షార్ట్ ప్లాంట్ ఎక్స్ప్రెషన్ అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే షార్ట్ ప్లాంట్ ఎక్స్ప్రెస్ అవ్వాలంటే రెండు స్మాల్టీగా ఉండాలి, రెండు షార్ట్ జీన్సే ఉండాలి. సో అది ఎలా షార్ట్ జీన్స్ వచ్చి ఉండొచ్చు అంటే గ్యామెట్స్ ఫామ్ అవుతున్న టైంలోనే జీన్స్ సెగ్రిగేట్ అవ్వడం వల్ల అది ఎక్స్ప్రెస్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి ఈయన లా ఆఫ్ సెగ్రిగేషన్ చెప్పాడు. సో థర్డ్ లా అనేది లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఇది ఏ ఎక్స్పెరిమెంట్ వల్ల వచ్చిన లా అంటే డైహైబ్రిడ్ క్రాస్ ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు వచ్చిన లా ఇది. డై అంటే రెండు, మనం ఇంతకుముందు చేసింది ఏంటంటే మోనో అంటే సింగిల్ ట్రైట్ మనం అబ్జర్వ్ చేస్తాం. డైహైబ్రిడ్ క్రాస్లో ఏంటంటే ఎట్ ఏ టైమ్ రెండు క్యారెక్టర్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. సపోజ్ మనం ఇంతకుముందు ఒక 7 క్యారెక్టర్స్ చెప్పాం, అందులో ఏదైనా రెండు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హై టు సీడ్ కలర్ తీసుకున్నాం అనుకోండి. ఎట్ ఏ టైమ్ హై టు సీడ్ కలరు ఒక ప్లాంట్ తాలూకా హై టు సీడ్ కలరు, సిమిలర్గా రెండో ప్లాంట్ యొక్క హై టు సీడ్ కలరు, ఈ రెండు మిక్స్ చేస్తున్నప్పుడు హై టు సీడ్ కలర్ ఎలా మారుతున్నాయి, అలా 2 ట్రైట్స్ని అబ్జర్వ్ చేయడం. సో అందుకే దీన్ని డైహైబ్రిడ్ క్రాస్ అంటాం, క్రాస్ పాలినేషన్ చేస్తుంటాం. సో ఒకసారి ఈ పాయింట్ రాద్దాం, కన్ఫ్యూజన్ ఉండదు. టిల్ నౌ మెండల్ అబ్జర్వ్డ్ సింగిల్ ట్రైట్. మనకు ఎగ్జాంపుల్ మనకు తీసుకున్నది ఏంటి, హైట్ అబ్జర్వ్ చేసాం, ఒక సింగిల్ క్యారెక్టర్ అబ్జర్వ్ చేసాం ఇండివిజువల్గా. హైట్ అది టాలా షార్ట్ ఇలా అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే 2 ట్రైట్స్ అట్ ఎ టైం అబ్జర్వ్ చేస్తాం. నౌ హీ అబ్జర్వింగ్ 2 traits, 2 characters at a time. ఇక్కడ తీసుకున్న మన ఎక్స్పెరిమెంట్ తాలూకా ఎగ్జాంపుల్ ఏంటంటే హైట్ అలానే సీడ్ కలర్. మనకు హైట్కి ఉన్న పాసిబిలిటీస్ ఏంటంటే టాల్ షార్ట్. సీడ్ కలర్కి ఉన్న పాసిబిలిటీస్ ఏంటంటే ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ. గ్రీన్ కలర్ వీటి రెండిట్లో ఏది డామినెంట్ అంటే ఎల్లో కలర్ డామినెంట్. అందుకే ఈ టేబుల్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సీడ్ కలర్లో ఎల్లో అనేది డామినెంట్. ఆ డామినెంట్ అనేది బిట్స్ అలా ఆడుతుంటాడు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 2 క్యారెక్టర్స్ మనం ఈ ఎక్స్పెరిమెంట్లో అబ్జర్వ్ చేస్తాం డైహైబ్రిడ్ క్రాస్లో. సో ఒకసారి ఈ లా ఏం చెప్తుందో ఒకసారి రాద్దాం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ లా ఏం చెప్తుందంటే ఎట్ ఏ టైమ్ 2 క్యారెక్టర్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అలీల్స్ అంటే వేరియంట్స్ ఆఫ్ జీన్. ఒక సపోజ్ హైట్ ఉందనుకో, హైట్ తాలూకా ప్రతి హైట్కి 2 జీన్ హైట్ ఉందనుకో, హైట్ జీన్ ఉందనుకోండి, ఒకటి మదర్ నుంచి వచ్చిన జీన్ ఒకటి ఉంటుంది, ఫాదర్ నుంచి వచ్చిన జీన్ ఉంటుంది. అలా ప్రతి జీన్కి 2 అలీల్స్ ఉంటాయి. సో alleles of various genes that are distributed. సో ఈ డెఫినేషన్ మనం నెక్స్ట్ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నప్పుడు ఇది క్లియర్గా అర్థం అవుతుంది. జస్ట్ ఈ డెఫినేషన్ ముందు రాసుకోండి. alleles of various genes that are distributed during gamete development లేదా gamete formation. during the gamete development assort, ఇంతకుముందు చెప్పాం అసార్ట్ అంటే సార్ట్ అవుట్ చేయడం, సెగ్రిగేట్ చేయడం. సార్ట్ అవుట్ ఇండిపెండెంట్లీ, దీన్ని మీనింగ్ చెప్తాను. ఇండిపెండెంట్లీ ఆఫ్ ఈచ్ అదర్. సో ఇదేం లేదు. ఇప్పుడు మనం 2 క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఒకటేమో హైట్ జీను, ఇంకోటేమో సీడ్ కలర్. ఇలా ఏం చెప్తుందంటే మనకి గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు
గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు, సో రెండో లాలో మనం చెప్పాం సెగ్రిగేషన్లో ఏం చెప్పాం, గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఒక గ్యామెట్లో ఒక పర్టికులర్ జీన్ యొక్క ఒక అలీల్ మాత్రమే ఉంటుంది, ఒక వేరియంట్ మాత్రమే ఉంటుంది. ఈ లా ఏం చెప్తుందంటే గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు సపోజ్ ఇక్కడ మనం 2 క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేస్తున్నాం, హైట్ ఉన్ను సీడ్ కలర్. ఇలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ హైట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ సీడ్ కలర్ మీద ఉండదు. హైట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ సీడ్ కలర్ మీద ఉండదు, సీడ్ కలర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ హైట్ మీద ఉండదు. ఆ రెండు కూడా ఇండిపెండెంట్గా ఈ గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు సార్ట్ అవుట్ అవుతుంటాయి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అర్థమవుద్ది. ఎందుకంటే ఒక దాంట్లో సపోజ్ ఒక ప్లాంట్లో ఒక పర్టికులర్ హైట్, ఒక పర్టికులర్ సీడ్ కలర్, ఈ రెండు కంబైన్డ్గా ఉండాలి ఇలా లేదు. అవి ఇండిపెండెంట్గానే ఈ గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఇండిపెండెంట్గానే ఒక పర్టికులర్ గ్యామెట్లోకి వెళ్తుంటాయి. సో అది మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం, అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏం తీసుకున్నానంటే, ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ తీసుకున్నాను, ఒక టాల్ ఎల్లో సీడ్ ప్లాంట్ ఒకటి తీసుకున్నాం. ఎల్లో సీడ్ ప్లాంట్, ఒక టాల్ ఎల్లో సీడ్ ప్లాంట్ మనం తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని నేను వేరే ప్లాంట్తో క్రాస్ పాలినేట్ చేస్తున్నాను. సో దీన్ని క్రాస్ పాలినేట్స్, చూడండి ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది బట్ కేర్ఫుల్గా ఏంటి చాలా ఈజీ. క్రాస్ పాలినేట్స్ ఏంటి, ఈ ప్లాంట్ని టాల్గా ఉన్న అలానే ఎల్లో సీడ్స్ ఉన్న ఒక ప్లాంట్ మనం తీసుకున్నాం. దాన్ని దేంతో క్రాస్ పాలినేట్ చేస్తున్నామంటే షార్ట్ గ్రీన్ సీడ్ ప్లాంట్ అంటే ఇప్పుడు రెండు మొక్కలు తీసుకున్నాం మనం. ఒకటి టాల్గా ఉండి ఎల్లో సీడ్ ఉంటుంది, ఇంకో మొక్కలో అంటే షార్ట్గా ఉంటుంది, గ్రీన్ సీడ్ ఉంటుంది. ఇప్పుడు రెండింటిని మనం క్రాస్ పాలినేట్ చేస్తున్నాం. ఇలా క్రాస్ పాలినేట్ చేస్తున్నప్పుడు F1 జనరేషన్లో ఏం ఫామ్ అవుతాయి, F2 జనరేషన్లో ఏం ఫామ్ అవుతాయి చూద్దాం. ఫస్ట్ ఈ లెటర్ ఫార్మాట్లో రాసుకుందాం, మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, క్యాపిటల్ T అంటే టాల్ అని, అలానే స్మాల్ t అంటే షార్ట్ అని. సిమిలర్గా క్యాపిటల్ Y అంటే ఎల్లో అని. చూడండి, గ్రీన్ అంటే G కాదు, స్మాల్ y అంటే గ్రీన్ అని. ఇది చూడండి ఈ డిఫరెన్స్. ఎందుకంటే ఒకటి సింగిల్ లెటర్ మనం వాడుతుంటాం ఒక పర్టికులర్ ట్రైట్ ఎక్స్ప్రెస్ చేయడానికి. సో కాబట్టి స్మాల్ y అంటే గ్రీన్ అని, ఇది ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్నది ఏంటంటే ఒక ప్లాంట్లో మనం తీసుకున్నది ఏంటంటే టాల్ ఎల్లో సీడ్ ఉన్న ఒక ప్లాంట్ తీసుకున్నాం. ఎగైన్ ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్లో మనం చెప్పాం, F1 జనరేషన్ కోసం మనం సెలెక్ట్ చేసుకున్న మొక్కలు అనేవి హోమోజైగస్ ప్లాంట్లని మనం తీసుకుంటున్నాం, ప్యూర్ ప్లాంట్స్ని తీసుకుంటాం. అంటే అర్థం ఏంటి, చూడండి ఇక్కడ రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి, టాల్ జీన్ ఒకటి, హైట్ తాలూకు జీన్ ఒకటి, సీడ్ కలర్ తాలూకు జీన్ ఒకటి. సో ఇప్పుడు మనము ప్యూర్ ప్లాంట్స్ని తీసుకుంటున్నాం. అంటే అర్థం ఏంటి, ఆ మనం తీసుకున్న ప్లాంట్లో ఈ హైట్ తాలూకు జీన్స్ అలీల్స్ అనేవి రెండు సేమే ఉంటాయి. అంటే మనం తీసుకున్న ప్లాంట్ ఏంటి, ఫస్ట్ ప్లాంట్ ఏంటంటే టాల్ ఎల్లో సీడ్ ప్లాంట్, ఫస్ట్ ప్లాంట్ మనం తీసుకున్నది. టాల్ అన్నాం కాబట్టి హోమోజైగస్ అంటే అర్థం ఏంటి, రెండు జీన్స్ సేమే ఉంటాయి, క్యాపిటల్ T ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్పాం ఇంతకుముందు, ఫస్ట్ లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాం. ప్యూర్ హోమోజైగస్ ప్లాంట్ని తీసుకుంటాం F1 జనరేషన్ ఆఫ్ స్ప్రింగ్స్ రావడం కోసం. సో ఇక్కడ తీసుకున్న హైట్ జీన్ అనేది టాల్ కాబట్టి రెండు క్యాపిటల్ Tనే ఉంటాయి. నెక్స్ట్ అలానే సీడ్ కలర్ ఏంటి, ఎల్లో, అంటే రెండు జీన్స్ కూడా క్యాపిటల్ Y ఉంటాయి. ఎందుకంటే ఎల్లో ఇండికేషన్ ఏంటి, క్యాపిటల్ Y. ఇది ఒక హోమోజైగస్ ప్లాంట్. నెక్స్ట్ రెండో ప్లాంట్ మనం తీసుకుంటే ఏంటి, షార్ట్ గ్రీన్ ప్లాంట్.
గ్రీన్ సీడ్ ప్లాంట్. ఇది ఒక ప్లాంట్, ఇది రెండో ప్లాంట్. ఈ రెండో ప్లాంట్ ఏమన్నా షార్ట్ అన్నాం. హోమోజైగస్ ప్లాంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం స్టార్టింగ్లో. షార్ట్ అన్నాం కాబట్టి 2 జీన్స్ షార్టే ఉంటాయి. ఏంటి? హైట్ జీన్స్ ఇవి. నెక్స్ట్ సీడ్ కలర్ జీన్స్ అనేవి గ్రీన్ ఇండికేషన్ అంటే స్మాల్ వై, కాబట్టి 2 జీన్స్ కూడా స్మాల్ వైలో ఉంటాయి. సో ఇట్లా 2 మొక్కలు మనం తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు F1 జనరేషన్లో ఏమేమి ఫామ్ అవుతాయో చూద్దాం. సో దానికంటే ముందు గ్యామెట్స్ ఫామ్ చేయాలి. ఇలా ఉన్నప్పుడు గ్యామెట్స్, సపోజ్ దీన్ని నేను మేల్ పోలన్ గ్రెయిన్స్ ఈ ప్లాంట్ నుంచి తీసుకుందాం మన ఎజంప్షన్. అంటే ఏంటి? దీని నుంచి మనకి స్పెర్మ్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ స్పెర్మ్లో హైట్ జీన్ క్యాపిటల్ T ఉంటే సీడ్ కలర్ అనేది క్యాపిటల్ Y ఉంటుంది, ఎందుకంటే హోమోజైగస్ కాబట్టి. అలాగే రెండో స్పెర్మ్లో కూడా సేమ్ హైట్ జీన్ క్యాపిటల్ T ఉంటే సీడ్ కలర్ ప్లాంట్ సీడ్ కలర్ అనేది క్యాపిటల్ Y ఉంటుంది. చూడండి, ఇది స్పెర్మ్స్. సిమిలర్ దీని కూడా గ్యామెట్స్ మనం ఫామ్ చేస్తే ఎగ్గవి హైట్ తాలూకు జీన్స్ స్మాల్ టీ, సీడ్ కలర్ జీన్ Y, ఒక గ్యామెట్లో ఈ జీన్స్ ఇది ఎగ్. ఇది సో ఎగ్ కాబట్టి సర్కిల్ వేద్దాం. సర్కిల్ వేసి ఇది ఎగ్ ఇండికేషన్. సిమిలర్గా ఇంకో 2 దాంట్లో కూడా TYనే ఉంటుంది ఎగ్. సో ఇవి గ్యామెట్స్ మనం ఫామ్ చేసాం. F1 జనరేషన్ రాద్దాం. F1 జనరేషన్ సో ఈ F1 జనరేషన్ ఏమేమి ఫామ్ అవుతాయి అనేది బెటర్ అంటే పన్నెట్ స్క్వేర్ వేసుకోవడం. పన్నెట్ స్క్వేర్ వేసుకుంటేనే మనకి సింపుల్గా అర్థం అవుతుంది. సో పైన నేను స్పెర్మ్స్ రాస్తున్నా. క్యాపిటల్ T క్యాపిటల్ Y, ఇది క్యాపిటల్ T క్యాపిటల్ Y. స్పెర్మ్ ఇండికేషన్ కోసం ఈ డయాగ్రామ్ వేద్దాం. నెక్స్ట్ ఇది స్మాల్ టీ స్మాల్ వై, స్మాల్ టీ స్మాల్ వై. ఎగ్ ఇండికేషన్ సర్కిల్. ఓకే, ఇప్పుడు ఆఫ్ స్ప్రింగ్స్ చూసాం అనుకోండి. ఫస్ట్ దాంట్లో ఫాదర్ నుంచి వచ్చినవి, అంటే ఈ మేల్ ఆర్గన్ నుంచి వచ్చిన జీన్స్ క్యాపిటల్ T క్యాపిటల్ Y ఉంటాయి. ఎగ్ దగ్గర నుంచి వచ్చిన జీన్స్ స్మాల్ టీ స్మాల్ వై ఉంటాయి. సిమిలర్గా క్యాపిటల్ T క్యాపిటల్ Y ఉంటాయి, స్మాల్ టీ స్మాల్ వై. సిమిలర్గా క్యాపిటల్ T క్యాపిటల్ Y, స్మాల్ టీ స్మాల్ వై. అన్నిట్లో సేమ్ జీన్సే ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా రాయాలనేది. ఫస్ట్ హైట్ జీన్స్ చూసుకోండి. ఈ పర్టికులర్ ప్లాంట్లో ఉన్న హైట్ జీన్స్ ఏంటి? క్యాపిటల్ T స్మాల్ టీ. క్యాపిటల్ T ఉంది కాబట్టి క్యాపిటల్ T మాత్రమే ఎక్స్ప్రెస్ అవుద్ది. సిమిలర్గా సీడ్ కలర్ క్యాపిటల్ Y ఉంది, స్మాల్ y ఉంది. క్యాపిటల్ Y అంటే ఎల్లో, స్మాల్ y అంటే గ్రీన్. క్యాపిటల్ Y అనేది డామినెంట్. సో కాబట్టి ఓన్లీ క్యాపిటల్ Y ఒకటే ఎక్స్ప్రెస్ అవుద్ది. సో అలా ప్రతి దాంట్లో క్యాపిటల్ T క్యాపిటల్ Y ఉంది కాబట్టి ఆల్ ప్లాంట్స్ ఆర్ టాల్ అండ్ ఎల్లో. ఆల్ ప్లాంట్స్ ఆర్ టాల్. అలానే ఎల్లో సీడ్ ఉంటుంది, ఎల్లో సీడ్. సో ఇది F1 జనరేషన్లో వచ్చిన ప్లాంట్స్. ఎందుకంటే క్యాపిటల్ T క్యాపిటల్ Y అన్నిటిలోనే ఉంది కాబట్టి అన్నీ కూడా టాల్ ఉంటాయి, ఎల్లో సీడే ఉంటుంది. నెక్స్ట్ F2 జనరేషన్ రాద్దాం. F2 జనరేషన్ మనకి F2 జనరేషన్ ఎలా వస్తుంది? మెండల్ చెప్పిన దాని ప్రకారం F1 జనరేషన్ వచ్చిన ఒక ఆఫ్ స్ప్రింగ్, ఒక మొక్కను మనం తీసుకొని సెల్ఫ్ పాలినేట్ చేస్తాం. అలా F2 జనరేషన్ మనకు వస్తుంది. ఇప్పుడు మనకి F1 జనరేషన్లో అన్నిటిలో కూడా క్యాపిటల్ T క్యాపిటల్ Y, స్మాల్ టీ స్మాల్ వై ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం సెల్ఫ్ పాలినేట్ చేయాలి. అంటే ఏంటి? ఒక పోలన్ గ్రెయిన్ తీసుకుంటే క్యాపిటల్ T క్యాపిటల్ Y, స్మాల్ టీ స్మాల్ వై అనే జీన్స్ ఉంటాయి. దాన్నే మనం సెల్ఫ్ పాలినేట్ చేస్తున్నాం కాబట్టి దాని ఓవరీలో కూడా అవే జీన్స్ ఉంటాయి. క్యాపిటల్ T క్యాపిటల్ Y, స్మాల్ టీ స్మాల్ వై ఉంటాయి, ఎందుకంటే సెల్ఫ్ పాలినేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే గ్యామెట్స్ రాసుకోవడం.
ఇది ఇంపార్టెంట్. ఈ స్టెప్ బై స్టెప్ మనకి గ్యామెట్స్ ఎలా రాస్తున్నాయని అర్థమైతే చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ గ్యామెట్స్ ఫామ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ హైట్ జీన్ రాయండి. హైట్ జీన్ అనేది క్యాపిటల్ టీ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ క్యాపిటల్ వై ఫస్ట్ దాంట్లో రాశాను. నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి, క్యాపిటల్ టీ స్మాల్ వై కూడా రావచ్చు ఒక స్పెర్మ్లో. మూడో స్పెర్మ్లో ఆల్రెడీ క్యాపిటల్ టీతో కాంబినేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్మాల్ టీ క్యాపిటల్ వై రావచ్చు, స్మాల్ టీ స్మాల్ వై రావచ్చు. ఇవన్నీ కూడా ఏంటో మనకు రాసినవి ఏంటంటే స్పెర్మ్లో ఉన్న జీన్స్, ఇవి పాసిబుల్ జీన్స్. అలానే ఇక్కడ కూడా మూడో స్పెర్మ్, ఇది నాలుగో స్పెర్మ్. నెక్స్ట్ ఎగ్లో ఉన్న పాసిబిలిటీస్ సేమ్ జీన్సే కాబట్టి పాసిబిలిటీస్ కూడా సేమ్ ఉంటాయి. ఇది క్యాపిటల్ టీ క్యాపిటల్ వై, క్యాపిటల్ టీ స్మాల్ వై, స్మాల్ టీ క్యాపిటల్ వై, స్మాల్ టీ స్మాల్ వై. సో ఇవి పాసిబుల్ ఎగ్స్, ఇవి పాసిబుల్ ఎగ్స్. సో ఇవి మనం పాసిబుల్ గ్యామెట్స్ మనం ఫామ్ చేసాం. ఇప్పుడు F2 జనరేషన్లో ఏం ఫామ్ అవుతాయి, చూద్దాం. అయితే ఈ F2 జనరేషన్లో ఫామ్ అవడానికి ముందు ఇక్కడ ఒకసారి కంక్లూజన్కి వద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే థర్డ్ లా ఏంటి, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అన్నాం. అర్థం ఏంటంటే గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు సపోజ్ ఇక్కడ రెండు రకాల జీన్స్ మనం అబ్జర్వ్ చేయబోతున్నాం. హైట్ జీన్ని, సీడ్ కలర్ జీన్ని. ఈ రెండు రకాల జీన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు డై హైబ్రిడ్ క్రాస్ ఎక్స్పెరిమెంట్లో ఈ గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఒక్క జీన్ అనేది, సపోజ్ హైట్ జీన్ తీసుకున్నాం, హైట్ జీన్ అనేది సీడ్ కలర్ జీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. అలా సిమిలర్గా సీడ్ కలర్ కూడా హైట్ జీన్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు. గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఇండిపెండెంట్గా ఫామ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది దాని మీనింగ్. చూడండి, ఫస్ట్ దాంట్లో క్యాపిటల్ టీ క్యాపిటల్ వై ఉంది. ఈ క్యాపిటల్ టీ ఉన్నప్పుడు క్యాపిటల్ వై ఉండాలని రూల్ ఏం లేదు. అంటే క్యాపిటల్ టీ డామినెంట్ హైట్ జీన్, ఇది డామినెంట్ సీడ్ కలర్ జీన్. ఈ రెండు సింగిల్ ప్యాకేజింగ్ కాదు. ప్రతి స్పెర్మ్లో కూడా క్యాపిటల్ టీ క్యాపిటల్ వై ఉండడం లేదు. సో ఇవి ఇండిపెండెంట్గా అన్ని పాసిబుల్ జీన్స్ కాంబినేషన్ కూడా మనకు ఫామ్ అయ్యాయి. అలాగే స్మాల్ టీ స్మాల్ వై కూడా చూడండి, ఇందులో స్మాల్ టీ స్మాల్ వై ఉంది ఇనిషియల్గా మనం తీసుకున్న దాంట్లో. ఈ స్మాల్ టీ స్మాల్ వై ఈ కాంబినేషన్ అనేది ఒక సింగిల్ ప్యాకేజింగ్ కాదు. ఆ రెండు కంపల్సరీ కలిసే ఉండాలని రూల్ ఏం లేదు. సో ఇది ఇలా చెప్తుంది, క్యాపిటల్ టీ క్యాపిటల్ వై కలిపి ఉండాలని, స్మాల్ టీ స్మాల్ వై కలిపి ఉండాలని. అలా ఆ కాంబినేషన్ లేదు. ఒక హైట్ జీను ఒక కలర్ జీను రెండు కంబైన్డ్గా రావాలని, గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు అది కంబైన్డ్గా రావాలని రూల్ ఏం లేదు. సో ఇండిపెండెంట్గా ఒకదానితో ఇంకోటి సంబంధం లేకుండా ఈ జీన్స్ ఫామ్ అవ్వచ్చు, ఈ గ్యామెట్స్లో జీన్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు. సో అది ఈ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఒకసారి ఈ పాయింట్ రాద్దాం. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే సపోజ్ క్యాపిటల్ టీ క్యాపిటల్ వై ఉన్నప్పుడు, అలానే స్మాల్ టీ స్మాల్ వై ఒకటి ఉంది మనకి ఇనిషియల్గా తీసుకున్న దాంట్లో. ఇవేమి కలిపి రావాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ నాట్ సింగిల్ ప్యాకేజ్, not single package while forming gametes. T అనేది క్యాపిటల్ వైతో కొలాబరేట్ అవ్వచ్చు, కంబైన్ అవ్వచ్చు. T అనేది స్మాల్ వైతో కూడా కంబైన్ అవ్వచ్చు. సో అది లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ చెప్తుంది. ఒక జీను ఇంకో జీను కంబైన్డ్గా రావాలని రూల్ ఏం లేదు, రెండు క్యారెక్టర్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు. సో నెక్స్ట్ పాయింట్ రాయండి, క్యాపిటల్ టీ కెన్ కమ్ విత్ స్మాల్ వై ఆల్సో. Similarly,
small t can come with capital Y also. Finally, height genes independently sort with seed color genes. సో ఈ పాయింట్ క్లియర్ అర్థమే అవ్వాలి. హైట్ జీన్స్ అనేవి ఇండిపెండెంట్గా ఫామ్ అవ్వచ్చు ఈ సీడ్ కలర్ జీన్స్తో. ఒక దాంట్లో క్యాపిటల్ వై ఉంటే ఇంకో దాంట్లో స్మాల్ వై రావచ్చు. సో అలా రావచ్చు అని చెప్పేదే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఓకే, ఇప్పుడు అగైన్ ఇక్కడికి వద్దాం. మళ్ళీ F1 జనరేషన్లో మనకి క్యాపిటల్ టీ, క్యాపిటల్ వై, స్మాల్ టీ, స్మాల్ వై అన్నీ కూడా అవే ఆఫ్ స్ప్రింగ్స్ వచ్చాయి. ఇప్పుడు మనం F2 జనరేషన్లో ఏం పాసిబుల్ వస్తాయి చూద్దాం. ఈ టేబుల్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అర్థం కోసం రాస్తున్నదే. సో ఇప్పుడు చూద్దాం F2 జనరేషన్లో ఏం వస్తుంది అనేది. F2 జనరేషన్ ఈ టేబుల్ ఏం గుర్తుపెట్టుకోకర్లేదు, ఏ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ టేబుల్ రాద్దాం. క్యాపిటల్ టీ, క్యాపిటల్ వై ఒక స్పెరంలో ఉన్న జీన్స్ ఇవి, ఒక స్పెరంలో ఉన్న జీన్స్. సిమిలర్గా క్యాపిటల్ టీ, స్మాల్ వై, స్మాల్ టీ, క్యాపిటల్ వై, స్మాల్ టీ, స్మాల్ వై ఇవి పాసిబుల్ జీన్స్ ఇన్ స్పెర్మ్. ఈ స్పెర్మ్ ఇండికేషన్ కూడా రాసుకోండి క్లియర్గా అర్థం అవడానికి. సిమిలర్గా ఎగ్లో కూడా సిమిలర్ జీన్స్ పాసిబిలిటీ. క్యాపిటల్ టీ, క్యాపిటల్ వై, క్యాపిటల్ టీ, స్మాల్ వై, స్మాల్ టీ, క్యాపిటల్ వై, స్మాల్ టీ, స్మాల్ వై. సో ఇది ఒక ఎగ్, సెకండ్ ఎగ్, థర్డ్ వన్, ఫోర్త్ ఎగ్. సో ఒకసారి ఇప్పుడు పాసిబిలిటీస్ రాద్దాం ఈ పైనట్ స్క్వేర్లో. ఈ టేబుల్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అర్థం అవడం కోసం అర్థమైతే చాలు. ఇందులో ఒక ఫైనల్గా వచ్చిన కంక్లూజన్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, అది నేను చెప్తాను ఏం గుర్తుపెట్టుకోవాలనేది. ఇప్పుడు చూద్దాం ఈ కాంబినేషన్ అనేది. ఫస్ట్ ఈ బాక్స్లో క్యాపిటల్ టీ, క్యాపిటల్ వై వస్తాయి. క్యాపిటల్ టీ, క్యాపిటల్ వై రెండు సేమే, హోమోజైగస్ ట్రైట్స్ అనమాట జీన్స్. సిమిలర్ ఇక్కడ క్యాపిటల్ టీ, స్మాల్ వై, క్యాపిటల్ టీ, క్యాపిటల్ వై, స్మాల్ టీ, క్యాపిటల్ వై సేమ్. ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా క్యాపిటల్ టీ, క్యాపిటల్ వై ఇలా మొత్తం కాంబినేషన్స్ అన్నీ కూడా రాయొచ్చు మనం. క్యాపిటల్ టీ, స్మాల్ వై, స్మాల్ టీ, క్యాపిటల్ వై, క్యాపిటల్ టీ, స్మాల్ వై. సో క్యాపిటల్ టీ, క్యాపిటల్ వై, స్మాల్ టీ, క్యాపిటల్ వై, క్యాపిటల్ టీ, క్యాపిటల్ వై, స్మాల్ టీ, స్మాల్ వై. సో ఇలా ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేసిన తర్వాత ఈ టేబుల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నా. స్మాల్ టీ, స్మాల్ వై, స్మాల్ టీ, క్యాపిటల్ వై. ఒకటి చెప్దాం ఏం వస్తుంది అనేది. సపోజ్ ఈ బాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్ టీ, క్యాపిటల్ వై, క్యాపిటల్ టీ, క్యాపిటల్ వై. సో హైట్ జీన్స్ ఫస్ట్ చూడండి. రెండు హైట్ జీన్స్ కూడా క్యాపిటల్ టీ ఉన్నాయి, ఖచ్చితంగా క్యాపిటల్ టీ అనేది ఎక్స్ప్రెస్ అవుద్ది, అంటే టాలో ఉంటుంది. రెండు క్యాపిటల్ వై ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ వై ఎల్లో అనేది ఎక్స్ప్రెస్ అవుద్ది. అంటే ఇక్కడ ఫామ్ అయ్యే మొక్క ఏంటంటే టాల్ ఎల్లో సీడ్. ఇది సరే ఇంకోటి తీసుకుందాం ఎగ్జాంపుల్. సపోజ్ ఈ టేబుల్ చూడండి, ఇది క్యాపిటల్ టీ ఉంది, ఇక్కడ స్మాల్ టీ ఉంది. ఒకటి క్యాపిటల్ టీ, ఒకటి స్మాల్ టీ ఉంది కాబట్టి క్యాపిటల్ టీ ఎక్స్ప్రెస్ అవుద్ది, అంటే టాల్ ప్లాంట్ వస్తుంది. ఒకటి స్మాల్ వై, ఇంకోటి క్యాపిటల్ వై. సో కాబట్టి క్యాపిటల్ వైనే ఎక్స్ప్రెస్ అవుద్ది, అంటే ఏంటి టాల్ ప్లాంట్ ఎల్లో సీడే వస్తుంది. సపోజ్ ఈ లాస్ట్ తీసుకుందాం. స్మాల్ టీ, స్మాల్ వై, స్మాల్ టీ, స్మాల్ వై రెండు స్మాల్ టీలే కాబట్టి షార్ట్ ప్లాంట్ వస్తుంది, స్మాల్ వై కాబట్టి గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇలా 16 పాసిబుల్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి వస్తాయి. ఇది మేము అబ్జర్వ్ చేసినట్టయితే టాల్
ఎల్లో సీడ్, టాల్ ఎల్లో సీడ్ ఉన్న ప్లాంట్స్ అనేవి 9 ఉంటాయి. అలానే టాల్ గ్రీన్ సీడ్ ఉన్న ప్లాంట్స్ అనేవి 3 ఉంటాయి. సిమిలర్గా షార్ట్ ఎల్లో సీడ్స్ ఉన్నవి 3 ఉంటాయి. అలాగే షార్ట్ గ్రీన్ ప్లాంట్స్, గ్రీన్ సీడ్ ఉన్న ప్లాంట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఫైనల్గా ఈ ఫినోటైప్, ఈ ఫిజికల్గా ఎక్స్ప్రెస్ అవుతున్న ఈ ప్లాంట్స్, ఈ ఫినోటైప్ రేషియో ఎంత అవుతుందంటే 9:3:3:1. ఈ వాల్యూ మీరు గుర్తుపెట్టుకోవాలి. డైహైబ్రిడ్ క్రాస్లో F2 జనరేషన్ ఫినోటైప్ రేషియో ఎంత అని అడుగుతాడు. 9:3:1. దీని మీద పాసిబుల్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. సపోజ్ టోటల్ మన ప్లాంట్స్ అనేవి సపోజ్ ఒక 160 ప్లాంట్స్ ఉన్నాయనుకోండి. టోటల్ హాఫ్ స్ప్రింగ్స్ అనేవి 160 ఉన్నాయి. ఈ F2 జనరేషన్లో డైహైబ్రిడ్ క్రాస్ టైప్ జనరేషన్లో సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. షార్ట్ గ్రీన్ ప్లాంట్స్ ఎన్ని ఉంటాయి అంటాడు. సపోజ్ టోటల్ 160 ప్లాంట్స్ అనుకున్నప్పుడు ఇక్కడ 9:3:3:1 కాబట్టి ఈ 1 ప్లేస్లో దీన్ని యూజ్ చేసుకుని ఎన్ని ప్లాంట్స్ వస్తాయి మనం చెప్పచ్చు. సో ఇలా పాసిబుల్ క్వశ్చన్స్ రావచ్చు. అంటే ఈ ఫినోటైప్ రేషియో మనం గుర్తుపెట్టుకోవాలి. డైహైబ్రిడ్ క్రాస్లో F2 జనరేషన్లో ఫినోటైప్ రేషియో అడుగుతాడు. ఈ వాల్యూ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఫైనల్గా ఇప్పుడు ఈ లా యొక్క ఇక్కడ నోట్ రాసుకోండి. సేమ్ ఈ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ లాగా ఉంచి హైట్ ఎలిల్స్, సీడ్ కలర్ ఎలిల్స్ ఇండిపెండెంట్గా పాస్ అవుతాయి. ఇదే ఈ చెప్తున్న లా. హైట్ ఎలిల్స్ కామా సీడ్ కలర్ ఎలిల్స్ పాస్ టు half springs independently. ఇది సింపుల్ కంక్లూజన్. ఈ థర్డ్ లా చెప్పేది ఏంటంటే ఏదన్నా టూ టైప్ ఆఫ్ జీన్స్ ఉన్నప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఇంకో దాని మీద ఉండదు. ఇండిపెండెంట్గా అవి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతాయి, పాస్ అవుతాయి. ఇవి 3 లాస్ మనం ఇంతవరకు డిస్కస్ చేసినవి. ఈ 3 లాస్ అనేవి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇందులో కొన్ని జనరల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది ఇంతవరకు 3 లాస్ కంప్లీట్ అయ్యాయి మనకి. సో నెక్స్ట్ ఇందులో ఉన్న అప్లికేషన్స్ అనుకోవచ్చు. మనం ఈ 3 లాస్ యొక్క అప్లికేషన్స్ అనుకోవచ్చు. సో ఫస్ట్ది డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ లాస్ని బేస్ చేసుకుని మనం అప్లికేషన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక పుట్టబోయే పిల్లడు బాయ్ కానీ గర్ల్ కానీ వాటి సెక్స్ ఎలా డిసైడ్ అవుతుందంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఎల్లోజోమ్స్. ఆ సెక్స్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మనం ఎల్లోజోమ్స్ అంటాం. మనకు టోటల్ క్రోమోజోమ్స్ 46 ఉంటాయి. టోటల్ క్రోమోజోమ్స్ అనేవి 46. ఈ 46లో 44 అంటే 22 పేర్స్ అనేవి సేమే ఉంటాయి. అందుకే వాటిని ఆటోజోమ్స్ అంటాం. లాస్ట్ క్రోమోజోమ్స్ ఆ పేరు ఏదైతే ఉందో either XX అని ఉండొచ్చు లేదా XY అని ఉండొచ్చు. చూడండి, ఇది 44, 45, 46 మొత్తం 46. ఈ 44 క్రోమోజోమ్స్ని మనం ఆటోజోమ్స్ అంటాం. ఆటోజోమ్స్ అంటాం. ఈ లాస్ట్ 2 క్రోమోజోమ్స్ని మనం ఎల్లోజోమ్స్ అంటాం. సో ఈ సెక్స్ని డిసైడ్ చేసేది ఏంటంటే ఎల్లోజోమ్స్. సో ఆ పాయింట్ రాసుకుంటే సెక్స్ డిసైడెడ్ బై ఎల్లోజోమ్స్. వాటి యొక్క కాంబినేషన్ బట్టి మనం బాయ్ గర్ల్లా చెప్పచ్చు. ఒకసారి చూద్దాం. సపోజ్ స్పెర్మ్ తీసుకున్నాం అనుకోండి.
స్పెర్మ్లో ఉన్న క్రోమోజోమ్స్ ఏంటంటే సెక్స్ క్రోమోజోమ్స్ ఎక్స్ వై ఉంటాయి. ఎందుకంటే వై క్రోమోజోమ్ అనేది ఓన్లీ ఫాదర్ నుంచే వస్తుంది. కాబట్టి సపోజ్ దీన్ని గ్యామెట్స్ రాసుకుంటే ఒక స్పెర్మ్లో ఎక్స్ ఉంటే ఇంకో స్పెర్మ్లో వై వెళ్తుంది. సపోజ్ మనం స్పెర్మ్ ఇండికేషన్ ఇచ్చినట్టయితే ఒక స్పెర్మ్లో ఎక్స్ ఉంటే గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఇంకో దాంట్లోకి వై వస్తుంది. సిమిలర్గా ఎగ్ మదర్లో 2 క్రోమోజోమ్స్ కూడా ఎక్స్లో ఉంటాయి. అంటే ఏంటి, మనకి ఎగ్ ఫామ్ అవుతున్నప్పుడు ఆల్వేజ్ ఎగ్లో ఎక్సే ఉంటాయి. ఆల్వేజ్ ఎగ్లో 23 క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు ఆ 23rd క్రోమోజోమ్ అనేది ఆల్వేజ్ ఎక్స్ ఎగ్లో. సో ఇప్పుడు మనకి పాసిబుల్ కాంబినేషన్స్ ఏమవుతాయంటే ఎక్స్ అవుతుంది, అలానే రెండోది కూడా ఎక్స్, నెక్స్ట్ XY, అలానే XY. అంటే ఏంటి, ఎక్స్ ఉంటే గర్ల్, ఎక్స్ ఉంటే గర్ల్, 2 ఎక్స్ ఉంటే గర్ల్, ఒక వై ఉంటే బాయ్ వస్తుంది. ఒక ఎక్స్ ఒక వై కాబట్టి బాయ్. సో 50% ఛాన్స్ అనేది గర్ల్ ఛాన్స్ ఉంటే 50% ఛాన్స్ అనేది బాయ్కి ఉంటుంది. అంటే పాసిబుల్ ఛాన్స్ అంటే 50% ఛాన్స్ అనేది బాయ్, 50% ఛాన్స్ బాయ్. అంటే ఆఫ్ స్ప్రింగ్స్లో పుట్టే పిల్లల్లో 50% ఛాన్స్ అనేది బాయ్ పుట్టే ఛాన్స్ ఉంటుంది. అలాగే 50% ఛాన్స్ అనేది గర్ల్ అవ్వచ్చు. ఎందుకంటే అవుట్ ఆఫ్ 4లో 2 పాసిబిలిటీస్ గర్ల్ ఉన్నాయి, 2 పాసిబిలిటీస్ బాయ్ ఉన్నాయి కాబట్టి. సో ఇది డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్. సో డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్ అనేది డిసైడ్ బై ఎస్పెషల్లీ వై క్రోమోజోమ్. ఎందుకంటే ఆ వై క్రోమోజోమ్ ఉంటే బాయ్ అవుతాడు, ఒకవేళ వై క్రోమోజోమ్ లేకపోతే గర్ల్, 2 ఎక్స్లో అయితే గర్ల్ అవుతుంది. సో అందుకే అంటే సెక్స్ డిసైడెడ్ బై వై క్రోమోజోమ్, అంటే సెక్స్ ఆఫ్ చైల్డ్ డిసైడెడ్ బై ఫాదర్. ఓకే, ఇందులో నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది బ్లడ్ గ్రూప్. చూడండి, మనకి బ్లడ్ గ్రూప్ ఎలా డిసైడ్ అవుతుందంటే, ఒక రెడ్ బ్లడ్ సెల్ తీసుకుంటే దాని మీద యాంటీజెన్స్ ఉంటాయి. సపోజ్ ఒక రెడ్ బ్లడ్ సెల్ మీద ఏ టైప్ యాంటీజెన్ ఉందనుకోండి, అది ఏ బ్లడ్ గ్రూప్ అవుద్ది. బి టైప్ యాంటీజెన్ ఉంటే బి బ్లడ్ గ్రూప్ అవుద్ది. ఎట్లాంటి యాంటీజెన్స్ లేకపోతే ఓ అవుతుంది. బోత్ ఏబి యాంటీజెన్స్ ఉంటే ఏబి గ్రూప్ అవుద్ది. సో అందుకే మనకి పాసిబుల్ బ్లడ్ గ్రూప్స్ అనేవి 4 ఉన్నాయి. సో బ్లడ్ గ్రూప్ అనేది ఎలా డిసైడ్ అవుతుందంటే డిసైడెడ్ బై యాంటీజెన్ ప్రెజెంట్ ఆన్ ఆర్బిసి సెల్. సపోజ్ ఒక రెడ్ బ్లడ్ సెల్ తీసుకున్నాను. సపోజ్ ఇది ఏ టైప్, ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్నది ఏ టైప్ యాంటీజెన్ అనుకుంటే, ఇలా ఏ టైప్ యాంటీజెన్స్ ఉంటే అది బ్లడ్ గ్రూప్ ఏ అవుతుంది. సపోజ్ ఇంకో ఆర్బిసి సెల్ తీసుకున్నాం. సపోజ్ ఈ సెమీ సర్కిల్ టైప్ యాంటీజెన్ షేప్ అనుకుంటే ఈ బి టైప్ యాంటీజెన్స్. ఇలా బి టైప్ యాంటీజెన్స్ ఉంటే అది బి బ్లడ్ గ్రూప్ అవుతుంది. సపోజ్ ఈ 2 కలిపి ఉన్నాయనుకోండి, ఒక సెల్ మీద యాంటీజెన్స్ అనేవి బోత్ ఏ తాలూకువి అలానే బి తాలూకు యాంటీజెన్స్ కూడా ఉంటే సో ఇందులో ఏ యాంటీజెన్ ఉంటుంది, ఏ యాంటీజెన్. ఇందులో బి యాంటీజెన్ ఉంది, బి యాంటీజెన్. ఇక్కడ ఏ కమా బి 2 యాంటీజెన్స్ ఉన్నాయి, యాంటీజెన్స్. సపోజ్ ఎట్లాంటి యాంటీజెన్స్ లేకపోతే దాన్ని ఓ బ్లడ్ గ్రూప్ అంటాం. నో యాంటీజెన్స్. సో ఇప్పుడు మనం బ్లడ్ గ్రూప్ ఎలా చెప్తామంటే బ్లడ్ గ్రూప్. సో ఫస్ట్ది ఏ అవుతుంది, రెండోది బి బ్లడ్ గ్రూప్, మూడోది ఏబి, 4వది ఓ బ్లడ్ గ్రూప్. సో ఇలా బ్లడ్ గ్రూప్ డిసైడెడ్ బై
టైప్ ఆఫ్ యాంటిజన్ ప్రెజెంట్ ఆన్ ఆర్బీసీ సెల్. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ గ్రూప్ బి గ్రూప్ అనేది డామినెంట్ గ్రూప్స్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. డామినెంట్ గ్రూప్స్ ఏంటంటే డామినెంట్ గ్రూప్స్ అనేవి ఏ కామా బి. సపోజ్ ఫాదర్ నుంచి ఏ టైప్ గ్రూప్ వచ్చి మదర్ నుంచి కూడా బి టైప్ గ్రూప్ వచ్చింది అనుకో, ఖచ్చితంగా పుట్టబోయే నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్లో ఏబి బ్లడ్ గ్రూప్ అంటారు, ఎందుకంటే రెండు డామినెంటే కాబట్టి. అలా సో రెసెసివ్ బ్లడ్ గ్రూప్ అనేది ఓ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. డామినెంట్ అనేది ఏ కన్నా బి, రెసెసివ్ అనేది ఓ. సో దీన్ని బట్టి మనం క్వశ్చన్స్ చేయొచ్చు. మనం ఒకవేళ ఏదైనా క్వశ్చన్స్ ఇస్తే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్కి క్వశ్చన్ ఇలా అడగచ్చు, ఏ బ్లడ్ గ్రూప్ ఏఓ అలియల్స్ ఒక జీన్లో ఏ ఉంటే ఒక జీన్లో ఓ ఉందనుకోండి. ఇలా 2 అలియల్స్ ఉన్న ఒక ఫాదరు మదర్ దాంట్లో బి ఓ ఉన్నాయనుకోండి, అప్పుడు పుట్టబోయే పిల్లల యొక్క బ్లడ్ గ్రూప్స్ ఏంటని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఫాదర్ని తీసుకుందాం. ఫాదర్లో ఏఓ అలియల్స్ ఉన్నాయి, మదర్లో బిఓ అనుకుందాం. సపోజ్ ఇప్పుడు వీటిలో మనము గ్యామెట్స్ ఫామ్ చేసామనుకోండి. ఒక గ్యామెట్లో ఏ టైప్ జీన్ ఉంటే ఇంకో దాంట్లో ఓ బ్లడ్ గ్రూప్ తాలూకు జీన్ ఉంటుంది. సిమిలర్గా మదర్ ఒక దాంట్లో ఒక ఎగ్లో బి టైప్ జీన్ ఉంటే ఇంకో దాంట్లో ఓ టైప్ జీన్ ఉంటుంది. సో ఇప్పుడు పాసిబుల్ బ్లడ్ గ్రూప్స్ ఏమవుతాయంటే, సో జెనోటైప్ రాసామనుకోండి, జెనోటైప్స్. సో పాసిబిలిటీ ఏంటంటే ఏబి మీట్ అవ్వచ్చు, ఏఓ రావచ్చు, ఓబి ఓఓ. సో దీన్ని బట్టి బ్లడ్ గ్రూప్స్ ఏమవుతాయంటే బ్లడ్ గ్రూప్స్ ఏబి రెండు ఉన్నప్పుడు రెండు డామినెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇది ఏబి బ్లడ్ గ్రూప్ అవుతుంది ఫస్ట్ది. ఏఓ ఉన్నప్పుడు ఏ మాత్రం డామినెంట్, సో కాబట్టి ఏ బ్లడ్ గ్రూప్ అవుతుంది. ఓబి బి డామినెంట్, సో బ్లడ్ గ్రూప్ అనేది బి అవుతుంది. ఓఓ ఉన్నప్పుడు రెండు రెసిసివ్ కాబట్టి ఓ బ్లడ్ గ్రూప్ వస్తుంది. సో ఇలా క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో లాస్ట్ కాన్సెప్ట్ ఒకటి, దీని మీద ఎక్కువ బిట్స్ అవుతుంటాడు. మనకి ఏపీపీఎస్లో కూడా ఎక్కువ బిట్స్ వస్తుంటాయి. ఇందులో ఈ కాన్సెప్ట్ మీద ఎక్కువ క్వశ్చన్లు వస్తుంటాయి, ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్. కలర్ బ్లైండ్నెస్. చూడండి, కలర్ బ్లైండ్నెస్ అనేది ఒక జెనెటిక్ డిజార్డర్. ఇది ఎలా వస్తుందంటే, మనకి ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ ఎక్స్ క్రోమోజోమ్ అనేది చాలా పెద్ద లెంత్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు వై క్రోమోజోమ్. మనం ఆల్రెడీ చెప్పాం, ఎక్స్ క్రోమోజోమ్స్ మీద చాలా జీన్స్ ఉంటాయి కంపేర్ టు వై. అలా ఈ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న జీన్స్లో ఒక టైప్ ఆఫ్ జీన్స్ అనేవి ఏంటంటే రెడ్ కలర్, గ్రీన్ కలర్ సంబంధించిన జీన్స్ ఉంటాయి. మనకి ప్రైమరీ కలర్స్ ఏంటంటే ఆర్జీబీ, రెడ్, గ్రీన్, బ్లూ. కాకపోతే బ్లూ దీని మీద ఉండదు. ఎక్స్ క్రోమోజోమ్లో ఓన్లీ గ్రీన్, రెడ్ మాత్రమే దానికి సంబంధించిన జీన్స్ ఉంటాయి. సో వీటిల్లో ఏదైనా డిఫెక్ట్ వస్తే అప్పుడు మన గ్రీన్ కలర్ని, ఈ రెడ్ కలర్ని ఐడెంటిఫై చేయడం ఇబ్బంది అవుతుంది. సో అలా ఏదైతే గ్రీన్ కలర్లో డిఫెక్ట్ వచ్చినా, రెడ్ కలర్లో వచ్చినా, లేకపోతే బోత్ వచ్చినా మనకి కలర్ బ్లైండ్నెస్ అనేది వస్తుంది. సో ఈ కలర్ బ్లైండ్నెస్ రావడానికి రీజన్ ఏంటంటే ఎక్స్ క్రోమోజోమ్లో ఉన్న డిఫెక్ట్ వల్ల. సో ఫస్ట్ పాయింట్ రాసుకుందాం. దిస్ జెనెటిక్ డిజార్డర్ comes due to defective gene. ఒక క్రోమోజోమ్లో చాలా జీన్స్ ఉంటాయి. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఒక క్రోమోజోమ్ అంటే ఒక జీన్ కాదు, ఒక క్రోమోజోమ్లో నెంబర్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. అందులో ఈ ఎక్స్ క్రోమోజోమ్లో చాలా ఎక్కువ జీన్స్ ఉంటాయి. అందులో కొన్ని ఒక టైప్ ఆఫ్ జీన్ అనేది గ్రీన్ కలర్ సంబంధించింది, ఇంకోటి రెడ్ కలర్ సంబంధించింది. దిస్ జెనెటిక్ డిజార్డర్ కమ్స్ డ్యూ టు డిఫెక్టివ్ జీన్స్ on X chromosome.
అవి కూడా ఎస్పెషల్ ఏంటంటే గ్రీన్ కామా రెడ్ కలర్ జీన్స్ present on X chromosomes. సో ఈ గ్రీన్ రెడ్ కలర్ జీన్స్లో ఏమైనా డిఫెక్ట్స్ వచ్చినప్పుడు వాటిని మనం గుర్తించడం కష్టం అవుద్ది. సో దాన్నే మనం కలర్ బ్లైండ్నెస్ అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్. మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు. సో ఒకసారి క్వశ్చన్ రాసుకోండి, క్లియర్ అర్థం అవుద్ది. సపోజ్ ఒక కలర్ బ్లైండ్ విమెన్ ఉంది. సపోజ్ క్వశ్చన్ రాసుకోండి. ఇఫ్ ఏ కలర్ బ్లైండ్ ఉమెన్ married to a man of normal vision. హస్బెండ్లో కలర్ బ్లైండ్నెస్ లేదు, మ్యారీడ్ టు ఎ మ్యాన్ ఆఫ్ నార్మల్ విజన్. వైఫ్లో మాత్రం కలర్ బ్లైండ్నెస్ ఉంది, నార్మల్ విజన్. అప్పుడు వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి కలర్ బ్లైండ్నెస్ వస్తుందా రాదా? దేర్ చిల్డ్రన్ విల్ బి. ఈ క్వశ్చన్ అర్థమైతే మనకి క్లియర్గా మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ చేయగలరు. ఇది ఎగ్జాంపుల్ కోసం తీసుకున్న క్వశ్చన్ ఇది. చూడండి ఒకసారి. వైఫ్ ఏమో కలర్ బ్లైండ్ అన్నాడు. కలర్ బ్లైండ్ ఉమెన్ అన్నాం. వైఫ్కి కలర్ బ్లైండ్నెస్ ఉంది. సో వైఫ్కి మామూలుగా ఫీమేల్స్లో ఉన్న క్రోమోజోమ్స్ ఏంటంటే ఎక్స్. ఇప్పుడు కలర్ బ్లైండ్ ఉన్న ఉమెన్లో ఉన్న క్రోమోజోమ్స్ ఏమవుతాయంటే 2 ఎక్స్ల్లో కూడా కలర్ బ్లైండ్నెస్ డిఫెక్ట్ ఉంటేనే ఆ ఉమెన్కి కలర్ బ్లైండ్నెస్ వస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కటి సపోజ్ ఒక ఎక్స్ క్రోమోజోమ్లో కలర్ బ్లైండ్నెస్ డిఫెక్ట్ జీన్ ఉండి ఇంకోటి హెల్తీగా ఉందనుకోండి, అట్లాంటప్పుడు కలర్ బ్లైండ్నెస్ రాదు. ఎందుకంటే ఈ నార్మల్ హెల్తీగా ఉన్న ఎక్స్ అనేది డామినెంట్ అవుద్ది అప్పుడు. సో కలర్ బ్లైండ్నెస్ రావాలి అంటే 2 ఎక్స్ల్లో కూడా ఆ డిఫెక్ట్ జీన్ ఉంటేనే కలర్ బ్లైండ్నెస్ వస్తుంది ఉమెన్లో. సపోజ్ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో హస్బెండ్ నార్మల్ మ్యాన్ అన్నాడు. నార్మల్ మ్యాన్ అంటే అర్థం ఏంటి? మామూలుగా అయితే XY క్రోమోజోమ్స్ ఉంటాయి మగవాళ్ళలో. నార్మల్ మ్యాన్ అన్నాడు కాబట్టి ఎట్లాంటి డిఫెక్ట్ కలర్ బ్లైండ్ జీన్ ఇందులో లేదు. సో ఫస్ట్ గ్యామెట్స్ ఫామ్ చేద్దాం. ఎక్స్ ఇప్పుడు మనం గ్యామెట్స్ ఫామ్ చేస్తే ఒక ఎగ్లోకి ఈ ఎక్స్ డిఫెక్ట్ జీన్ కలర్ బ్లైండ్నెస్ ఉన్న డిఫెక్ట్ జీన్ వెళ్ళవచ్చు. 2 ఎగ్లో కూడా డిఫెక్ట్ జీనే ఉంటుంది, ఎందుకంటే 2 ఎక్స్ల్లో కూడా మనకు డిఫెక్ట్ ఉంది కాబట్టి. సో కంపల్సరీ ఈ ఎగ్ అనేది డిఫెక్టివ్ జీనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు హస్బెండ్లోకి వద్దాం. హస్బెండ్లో ఉన్న క్రోమోజోమ్స్ ఏంటంటే XY క్రోమోజోమ్స్. సో ఇప్పుడు మనం గ్యామెట్స్ ఫామ్ చేస్తే ఒకటి X ఒకటి Y క్రోమోజోమ్ జీన్స్. ఇప్పుడు మనం పాసిబుల్ ఆఫ్ స్ప్రింగ్స్ చూద్దాం. ఫస్ట్ XCX రావచ్చు, XCX ఈ 2 కలర్ మీట్ అవ్వచ్చు. నెక్స్ట్ XCY రావచ్చు. నెక్స్ట్ XCX XCY. ఫస్ట్ చూడండి, 2 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి గర్ల్ అమ్మాయి, XY బాయ్, XCX 2 ఎక్స్ క్రోమోజోమ్సే కాబట్టి ఈమె గర్ల్, XY కాబట్టి బాయ్. సో ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ పిల్లల కలర్ బ్లైండ్నెస్ ఉంటుందా లేదా అని. ఫస్ట్ చూడండి, XCX అన్నాం. అమ్మాయిలో ఒక ఎక్స్ క్రోమోజోమ్లో డిఫెక్టివ్ జీన్ ఉంది,
బట్ ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ మాత్రం హెల్తీగా ఉంది. సో అట్లాంటప్పుడు ఇది డామినెంట్ అవుద్ది, కాబట్టి కలర్ బ్లైండ్నెస్ అనేది రాదు. కానీ కలర్ బ్లైండ్నెస్ క్యారియర్ అవుద్ది ఆమె, ఎందుకంటే ఒక క్రోమోజోమ్లో డిఫెక్టివ్ జీన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ రెండో కేసుకి వద్దాం. బాయ్లో ఉన్నది ఒకటే ఎక్స్ క్రోమోజోమ్, అది కూడా డిఫెక్టివే. సో కంపల్సరీ ఈయన కలర్ బ్లైండ్ అవుతాడు. నెక్స్ట్ గర్ల్కి వద్దాం. గర్ల్లో 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి ఒకటి క్యారియర్ అవుద్ది, ఇంకోటి హెల్తీగానే ఉంది కాబట్టి కలర్ బ్లైండ్నెస్ రాదు. ఫోర్త్ దానికి వద్దాం. ఫోర్త్ దాని బాయ్లో కూడా ఉన్నది ఒకటే ఎక్స్, అది కూడా కలర్ బ్లైండే కాబట్టి ఖచ్చితంగా ఈయన కలర్ బ్లైండ్ అవుతాడు. సో ఆల్ గర్ల్స్ కలర్ బ్లైండ్ ఉండదు, హ్యావ్ నార్మల్ విజన్. కానీ బట్ ఏమవుతారంటే క్యారియర్ అవుతారు, బట్ క్యారియర్ ఆఫ్ కలర్ బ్లైండ్ జీన్. ఆల్ బాయ్స్ కలర్ బ్లైండ్, ఎందుకంటే వాళ్ళకున్న ఒక ఎక్స్ క్రోమోజోమ్ కూడా డిఫెక్టివ్ కాబట్టి ఖచ్చితంగా బాయ్స్ కలర్ బ్లైండ్ అవుతారు. సో ఈ క్వశ్చన్ మీకు క్లియర్గా అర్థమైతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చినా కానీ మీరు ఆ పాసిబిలిటీస్ అనేవి చూసుకోవచ్చు. సో ఫైనల్గా ఒక నోట్ పాయింట్ రాసుకోండి, లాస్ట్ పాయింట్ ఇది. అదర్ జెనెటిక్ డిసార్డర్స్, కొన్ని పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. అదర్ జెనెటిక్ డిసీజెస్ మనకి ఈ బిట్స్ అడగవచ్చు. అదర్ జెనెటిక్ డిసీజెస్, మన కలర్ బ్లైండ్నెస్ ఒకటి జెనెటిక్ డిసీజే. సిమిలర్గా జెనెటిక్ డిసీజెస్ కొన్ని ఉన్నాయి, ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. హెమోఫీలియా, అలానే సికిల్ సెల్ ఎనీమియా, ఇది కూడా జెనెటిక్ డిసీజే. సికిల్ సెల్ ఎనీమియా, తలసీమియా, లాస్ట్ది ఫినైల్ కీటోనూరియా. జస్ట్ ఈ నేమ్స్ గుర్తుపెట్టుకొని సరిపోద్ది. మనకి ఎగ్జామ్లో మేబీ ఏబిసిడి ఆప్షన్ ఇచ్చినప్పుడు ఈ నేమ్స్ మనకి ఇచ్చే స్కోప్ ఉంటుంది. సో ఇది కంప్లీట్గా జెనెటిక్స్ గురించి. సో ఈ పార్ట్ 2 వీడియో మీకు కొంచెం లెంతీ వీడియో, ఇది కాకపోతే చాలా ఇంపార్టెంట్ వీడియో. మీకు ఏదైనా డిఫికల్ట్ అనిపిస్తే ఒక 2-3 టైమ్స్ చూడండి. ఇది మీకు ఒకసారి క్లియర్గా అర్థమైతే చాలా సింపుల్గా ఉంటుంది కాన్సెప్ట్ అనేది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ లెక్చర్ 13లో అసెక్సువల్ రీప్రొడక్షన్ మనం స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.